Okay. The students are connected online. Am I audible clearly? Yes, sir. Okay, we'll start our session 11 o'clock sharp. And meanwhile, if you have any doubts or any questions, you can ask me, right? లాస్ట్ క్లాస్కి సంబంధించి అంతకు ముందు క్లాస్కి సంబంధించి మీకు అప్లికేషన్ గురించి కానీ లేదా ఇన్హెరిటెన్స్ గురించి కానీ ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు. ఓకే, క్లాసెస్, టైప్స్ ఆఫ్ క్లాసెస్, ఇన్హెరిటెన్స్, ప్యాటర్న్, డైరెక్ట్, డ్యూయల్, వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. మన అప్లికేషన్ ఏంటండి? Yes. సో 11కి అయితే రెగ్యులర్ సెషన్ స్టార్ట్ అయిపోయింది. ఈలోపు మీరన్నా డౌట్స్ ఉన్నా అడగచ్చు. ఓకే, సో 11 o'clock స్టార్ట్ చేసే ముందు వి విల్ సీ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఇన్ ద లాస్ట్ క్లాస్. ఒకసారి రివైజ్ చేద్దాం. లాస్ట్ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసాము? ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ పెగాలో ఎలా ఇంప్లిమెంట్ చేశారు అనేది డిస్కస్ చేస్తాం. సో ఇన్హెరిటెన్స్ అనేది ఎక్కడైనా ఇన్హెరిటెన్స్ అంటే ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? పేరెంట్, చైల్డ్, పేరెంట్ క్లాస్ లో ఉన్న డేటా చైల్డ్ క్లాస్ యాక్సెస్ చేసుకోగలరు. అడ్వాంటేజ్ అసలు పర్పస్ ఏంటి? ఒక మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఉన్నప్పుడు అన్ని ఒక కామన్ ఫీచర్ ని అన్ని క్లాసెస్ లో క్రియేట్ చేయకుండా పేరెంట్ లో క్రియేట్ చేసుకొని అన్ని చిల్డ్రన్ దగ్గర యాక్సెస్ చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అనేది నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఓకేనా? సో దాని తర్వాత ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్, డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అని 2 టైప్స్ ఉంటాయి పెగాలో. మీరు నిన్న క్లాస్ అటెండ్ అయ్యారా? ఓకే, ఈ రోజు అటెండ్ అవుతున్నారా? ఓకే, జస్ట్ ట్రై టు. ఓకే, మీకు రెగ్యులర్ క్లాస్ అర్థమైంది, నో ప్రాబ్లం. మీకు ఆల్రెడీ పెగా వచ్చా? ఓకే, సో ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్, డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అని 2 టైప్స్. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ ని ఎలా డిఫైన్ చేస్తారంటే క్లాస్ నేమ్ లోనే డిఫైన్ చేస్తారు. బై యూజింగ్ డాష్ ఏ డాష్ బి అని ఉంటే బి అనేది ఏకి పేరెంట్, కానీ బిని ఎప్పుడు విడిగా చదవకూడదు, ఏ డాష్ బి అనే చదవాలి. ఓకేనా? సో అయితే ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ ఎందుకంటే మనం ఏదైతే ఒక అప్లికేషన్ ఉందో అదే అప్లికేషన్లో హయ్యర్ లెవెల్లో ఉన్న క్లాసెస్ ఫీచర్స్ని లోవర్ లెవెల్లోకి యాక్సెస్ చేసుకోవడానికి హెల్ప్ చేసేది ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్. సో సెకండ్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏంటి? డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అనేది పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషనే డిఫైన్డ్ బిట్వీన్ క్లాసెస్ ఆఫ్ వన్ అప్లికేషన్ విత్ అనదర్ అప్లికేషన్ ఆఫ్ విచ్ ఇస్ బిల్ట్ ఆన్. మళ్ళీ వేరే ఏదో అప్లికేషన్. ఒకవేళ అప్లికేషన్ మీద అప్లికేషన్ బిల్ట్ ఆన్ చేయలేదనుకోండి, డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ని ఎస్టాబ్లిష్ చేయలేం. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ని ఎస్టాబ్లిష్ చేయలేం. అర్థమైందా ఈ పాయింట్? క్లియర్ ఎవ్రీవన్ ఆన్లైన్ లో ఉన్నవాళ్ళు? ఓకేనా? సో దాని తర్వాత మనం ద నేమ్స్ ఆఫ్ ఓవర్టీబీ క్లాసెస్ చూసాం. బేస్ క్లాస్, వర్క్ డాష్, డేటా డాష్, ఇంట్ డాష్, కోడ్ డాష్, రూల్ డాష్, ఇండెక్స్ డాష్, ఎంబెడ్ డాష్, అసైన్ డాష్, హిస్టరీ డాష్, లింక్ డాష్, లాగ్ డాష్, డెసిషన్ డాష్, పెగా డాష్. ఇంకా ఇలా టాప్ లెవెల్ క్లాసెస్ ఉన్నాయి. అసలు అన్నిటికన్నా పెగాలో టాప్ మోస్ట్ క్లాస్ ఏంటంటే బేస్ క్లాస్. అంటే పెగా పిఆర్పిసి అప్లికేషన్, పెగా ప్లాట్ఫామ్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ అన్ని దాని లోపల కొన్ని ప్రిడిఫైన్డ్ క్లాసెస్ క్రియేట్ చేసి వాటిల్లో పెడతాడు. అలాంటి క్లాసెస్ అన్నిటికీ పేరెంట్ క్లాస్ వచ్చి బేస్ క్లాస్. బేస్ క్లాస్ కింద ఇంకా ఒక లెవెల్లో వర్క్ డాష్, డేటా డాష్ ఇవన్నీ ప్యారలల్ ఉంటాయి. సో బేస్ క్లాస్ టాప్ లో ఉంటే నెక్స్ట్ లెవెల్లో 14 క్లాసెస్ ఉంటాయి. వర్క్ డాష్, డేటా డాష్, ఇంట్ డాష్, ఇండెక్స్ డాష్, లాగ్ డాష్, పెగా డాష్, ఓకే, కోడ్ డాష్, రూల్ డాష్, ఇలా అసైన్ డాష్, లింక్ డాష్, ఇలా ఒక 14 క్లాసెస్ ఒక లెవెల్. మళ్ళీ వాటి కింద ఇంకా చాలా ఉంటాయి. అంటే ప్రీడిఫైన్డ్ ఫంక్షనాలిటీస్ ని కూడా వాడు ఫైల్ అవైలబుల్ చేసి మేము కింద ఎక్కడైనా యాక్సెస్ చేసుకుని అలా పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు పెగా పిఆర్పిసిలో మన అప్లికేషన్ ఏదైతే క్రియేట్ చేసామో మన అప్లికేషన్ వచ్చి పెగా ప్లాట్ఫామ్ లో ఉన్న ఫీచర్స్ ని యాక్సెస్ చేయగలగాలి అంటే దెన్ వీ మస్ట్ ఇంప్లిమెంట్ డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ బిట్వీన్ అవర్ అప్లికేషన్ క్లాస్ విత్ పెగా ప్లాట్ఫామ్. అలా ఏం చేసాము? మనం చేయలేదులే, ఆల్రెడీ అది ఆటోమేటిక్ గా జరిగింది. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ లో ఉన్న వర్క్ క్లాస్ అంటే ఏంటి? క్లాస్ గ్రూప్. క్లాస్ గ్రూప్ కి పెగా ప్లాట్ఫామ్ లో ఉన్న వర్క్ డాష్, కవర్ డాష్ తో డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ రిలేషన్ డిఫైన్ అయిపోయింది. తర్వాత మన ఇంప్లిమెంటేషన్ లో కూడా అలాగే జరిగితే మనం ఏం చేసాం? డైరెక్ట్ పేరెంట్ ని ఫ్రేమ్ వర్క్ కి సంబంధించిన వర్క్ క్లాస్ కింద మార్చుకున్నాం. అవునా కాదా? సో దట్స్ వాట్ వీ హ్యావ్ డన్ ప్రాక్టికల్లీ ఎస్టర్డే. ఒక చిన్న ప్రాక్టికల్ అది, అది చిన్న చేంజ్ లా అంటారు. సో డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ఎందుకంటే బిల్ట్ ఆన్ అప్లికేషన్ లో ఉన్న క్లాసెస్ ఫీచర్స్ ని కరెంట్ అప్లికేషన్ లో ఉన్న క్లాసెస్ లోకి యాక్సెస్ చేసుకోవడానికి హెల్ప్ చేసేది డైరెక్ట్. సో డ్యూయల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి?
वो पैटर्न एंड डायरेक्ट इनहेरिटेंस ప్యాటర్న్ पार्टनरशिप। అండ్ డైరెక్ట్ ఉంది. ఓకే, ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాడు, సారీ, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మీ డేటాను మీ బ్యాచ్ నెంబర్ వేసి, మీకు ఐడీస్ రాలేదు కదా ఇంకా. సరే, మీ పేరు రాయండి ఈ రోజుకి దీంట్లో. ఓకేనా? ఓకే, జస్ట్ గివ్ మీ 1 minute. ఓకే, ఈ మీకు కాదులే, నా నా రిమెంబరింగ్ కోసం రాసుకున్నాను, తర్వాత నాకు అవసరం ఉంటుంది. ఓకే. ఓకే, గుడ్. ఇప్పుడు చెప్పండి. డ్యూయల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్ కి రెండు పేరెంట్స్ ఉంటాయి. ఒకటేమో ప్యాటర్న్ లో కనబడింది, ఇంకోటేమో డైరెక్ట్ లో కనబడింది. ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్. జనరల్ గా ఈ కాన్సెప్ట్ ఏమంటాం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. యాక్చువల్ గా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కెన్ బి అచీవ్డ్ ఇన్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ బై యూజింగ్ ఇంటర్ఫేసెస్. క్లాసెస్ తో అక్కడ పాసిబుల్ అవ్వదు, కానీ పెగాలో క్లాసెస్ తో పాసిబుల్ అయ్యింది. ఓకేనా? జస్ట్ అది తెలుసుకుంటే తెలుసుకోండి, లేకపోతే అవసరం లేదు, ఆ పాయింట్ అంత ఇంపార్టెంట్ కాదు. సో మన క్లాస్ స్టార్ట్ చేద్దాం, ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో ఈ రోజు ఏం డిస్కస్ చేయబోతున్నాం, వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు లుకింగ్ ఎట్ ద రూల్స్ రిలేటెడ్ టు బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఇంప్లిమెంటేషన్. అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన రూల్స్ ఏంటని ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్దాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక్క రూల్ తో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా ఇంప్లిమెంట్ అయిపోదు. మల్టిపుల్ రూల్స్ క్రియేట్ చేసి అన్నిటినీ ఒక ప్రాపర్ ఆర్డర్ లో కనెక్ట్ చేసుకోవాలి రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు మీకు పెన్ మీరు రాయాలనుకోండి, ఓన్లీ ఇంక్ ఉంటే సరిపోయిద్దా? ఏమేం కావాలి? రీఫిల్ కావాలి, రీఫిల్ కి నిబ్ కావాలి. సో ఈ మొత్తాన్ని కలిపి ఒక హోల్డర్ లో పడేయాలి. ఓకే, అది పెన్. ఆ రీఫిల్ లోపల ఇంక్ పెట్టాలి. ఇవన్నీ అంటే 4 కాంపనెంట్స్ అవసరమైనవి. ఇవన్నీ కనెక్ట్ చేస్తే గానీ ఫైనల్ గా మీకు ఒక రిక్వైర్మెంట్ అనేది అచీవ్ అవ్వాలి మీకు. అవునా కదా? అట్లాగే పెగాలో సపోజ్ ఒక 10 రూల్స్ ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్ గా. మనం ఒక రిక్వైర్మెంట్ చేయడానికి కొన్ని రూల్స్ ని మిక్స్ చేస్తే ఆ రిక్వైర్మెంట్ వచ్చింది, ఇంప్లిమెంట్ అయింది. అలాగే ఐడియా రావటమే డెవలపర్ గా మీరు పెగాలో చేయగలిగింది. ఓకే, మీరు సొంతగా ఏది కోడింగ్ రాయరు కదా ఇక్కడ. ఉన్న రూల్స్ ఏమేమి ఉన్నాయి, మనం ఏదన్నా రూల్ క్రియేట్ చేస్తే ఒక రూల్ పర్పస్ ఏంటి, వాట్ ఈస్ దట్ ఇంపార్టెంట్లీ యూనిట్ టు నో అబౌట్ ద రూల్, తెలుసుకోవాలి అబౌట్ ద రూల్. ఓకే, అంటే దాని పర్పస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. దాని పర్పస్ అర్థమైనప్పుడు ఓకే, అది ఏ సిచ్యువేషన్ లో వాడుకోవాలో తెలియాలి. సో ఇన్ వాట్ సిచ్యువేషన్, వాట్ సెనారియో దిస్ రూల్ క్యాన్ బి యూజ్డ్ అనేది తెలుసుకోవాలి. ఓకే, మీకు ఇప్పుడు రేంజ్ అనేది ఒకటి ఉందనుకోండి. రేంజ్ అనేది మీకు చెప్తారు, ఈ రేంజ్ చూస్ చేసి మీరు ఏం చేయొచ్చు, నట్స్ నట్స్ ని రిలీజ్ చేయొచ్చు అని చెప్తారు. ఇప్పుడు మీకు ఇది మీకు లెసన్ చెప్పారు, ఇది రేంజ్ అని చూపించారు, నట్స్ ని రిలీజ్ చేయొచ్చు అని లెసన్ చెప్పారు. ఇప్పుడు మీకు రిక్వైర్మెంట్ వచ్చింది, ఏమొచ్చింది, ఇదిగో నా బైక్ ఇక్కడ ఇది ఊడిపోయిందని చెప్పాడు, ఏదో పార్ట్. మీరు అక్కడ చూస్తే మీకు అక్కడ నట్ కనబడింది. ఇప్పుడు మీ మైండ్లోకి ఏం రావాలి, రెంచ్ మీ మైండ్లోకి రావాలి. అక్కడ ఎవరు చెప్పరు మీకు, రెంచ్ మళ్ళీ వచ్చి మళ్ళీ పాఠం చెప్పరు. సో మీరు నేర్చుకున్న దాన్ని సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్లై చేయడానికి నేర్చుకున్న దాంట్లో ఏది ఉపయోగపడుద్ది అనేది మీకు తెలియాలి. ఓకేనా? మీకు ఎట్లా ఉంది అది, ఒక స్క్రూ ఉండి తిప్పడానికి, ఆ స్క్రూకి మళ్ళీ ఒక నట్టు ఉంది కింద అనుకోండి. ఇప్పుడు మీకు మైండ్లో ఏమేమి రావాలి అది బిగించాలంటే, స్క్రూ డ్రైవర్ మైండ్లోకి రావాలి. ఓకే, ఇది పెట్టేసి స్క్రూ డ్రైవర్ పెడతాను, మళ్ళీ దాన్ని కొంచెం టైట్ చేయడానికి నాకు రేంజ్ కావాలి. సో ఈ రెండు అంటే మేబీ బ్యాక్ సైడ్ ఉందనుకోండి, సో స్క్రూ ఇలా పెట్టి బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ ఒక నట్ని మీరు బిగించేలా ఉందనుకోండి. అప్పుడు ఏంటి మీకు, మీరు నేర్చుకున్నారు ఆ స్క్రూలు తిప్పాలంటే స్క్రూ డ్రైవర్ వాడాలి, నట్స్ రిలీజ్ చేయాలంటే రేంజ్ యూజ్ చేయాలని, రెండు విడివిడిగానే నేర్చుకున్నారు. రిక్వైర్మెంట్ లో ఏమైంది ఇప్పుడు, రెండు కలిపి వాడాల్సి మళ్ళీ ఈ స్క్రూ డ్రైవర్ తో దీన్ని తిప్పి గట్టిగా పట్టుకొని మళ్ళీ వెనక టైట్ చేయాలి. ఇది మీ తెలివితేటలు, అంతేనా కాదా? ఈ అన్ని సిచ్యువేషన్లు ఎవరైనా చెప్పగలరా మీకు? ఎన్ని డిఫరెంట్ సినారియోస్ లో మీరు ఈ వాడాలనేది ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేరు. కాదే సినారియో వింటే మీకు మైండ్ లో ఆటోమేటిక్ గా ఐడియాస్ రావాలి, ఏమేమి రూల్స్ కలిపితే ఈ సినారియోని నేను ఇంప్లిమెంట్ చేయగలను అనేది. అలా వస్తే మీకు పెగా బాగా వచ్చింది. అంతే, ఫస్ట్ థింగ్ అది. అది లేకపోతే ఇక అసలు ఏం రానట్టే. అంటే నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఏదైనా మీరు నేర్చుకున్నప్పుడు కేవలం దాన్ని మాత్రమే కాపీ పేస్ట్ చేసి మీరు ఇంప్లిమెంట్ చేశారనుకోండి, దానివల్ల ఉపయోగం లేదు, దానివల్ల ఏ ఉపయోగం లేదు. అర్థమైందా? సో నేను ఏదైతే మీకు ప్రాక్టికల్ చెప్పేటప్పుడు చక్కగా చూపిస్తా, స్క్రీన్ షాట్స్ తీస్తా ఇస్తా, మీరు కూడా చేస్తారు. యాజ్ టీజ్ గా కాపీ పేస్ట్లు కొట్టుకుంటూ వెళ్ళారనుకోండి, స్క్రీన్ షాట్స్
స్క్రీన్ షాట్స్ ఉన్నాయి కదా అని. మీకు ఫైనల్ గా అవుట్పుట్ వచ్చింది, రిజల్ట్ వచ్చింది, కానీ మీకు నాలెడ్జ్ వచ్చిద్దా? రాదు. ఫస్ట్ థింగ్ ఏం చేయాలి మీరు? అర్థం చేసుకోవాలి. క్లారిటీగా మీకు అర్థం కావాలి. ఈ రూల్ నేర్చుకున్నాం కదా, ఏంటి పర్పస్. తర్వాత ప్రాక్టికల్ రిక్వైర్మెంట్ ఉంది కదా, డాక్యుమెంట్ స్క్రీన్ షాట్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటూ వెళ్ళాలి. ఏం చేసాం, ఎలా చేసాం, ఫైనల్ గా ఏం అచీవ్ చేయాలి, ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, అది మొత్తం క్లారిటీగా మీ మైండ్ లో అర్థమైన తర్వాత ప్రాక్టికల్ చేయడం మొదలు పెట్టాలి. ఆ ప్రాక్టికల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి మీరు? అప్పుడు ఏం చేయాలి మీరు? దెన్ ఇంకొక రిక్వైర్మెంట్ ఏదన్నా తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. అది కూడా నేను ఇస్తా తర్వాత గోయింగ్ ఫార్వర్డ్. ఈ లోపు సిమిలర్ గా ఇంతవరకు అంటే ఎక్స్టెండెడ్ గా కాకుండా అంతవరకు మాత్రమే వేరే ఏదన్నా చేయొచ్చు అని ఆలోచించి మీ ఓన్ గా చేయడానికి ట్రై చేయొచ్చు. అప్పుడు మీకు బాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చింది. క్లియరా? ఓకే, సో లెట్స్ గో హెడ్ నౌ అండ్ లుక్ ఎట్ ద థింగ్స్ టుడే. దట్ ఈస్, సో ఓవరాల్ గా పెగా యూస్ చేసి మనం వేటి మీద వర్క్ చేస్తాం. వి వర్క్ ఆన్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే హై లెవెల్లో చెప్తున్నా మీకు. ఏది? ఒక వెబ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ లో త్రీ లేయర్స్ లెవెల్లో చెప్తున్నా. దీంట్లో ఇంకా లోపల ఏమేమి వర్క్ చేస్తాం అనేది వి విల్ సీ. చాలా రూల్స్ ఉంటాయి. యూజర్ ఇంటర్ఫేస్ మీద వర్క్ చేస్తాం, తర్వాత బిజినెస్ లాజిక్ మీద వర్క్ చేస్తాం. కాకపోతే కోడింగ్ రాయం, అంతే కదా. బిజినెస్ లాజిక్ మీద మనం వర్క్ చేసిన కోడింగ్ ఎక్కడైనా రాస్తామా? రాయం. సో తర్వాత డేటాబేస్ డేటాబేస్. రిలేటెడ్ థింగ్స్ మీద వర్క్ చేస్తాం. ఓకే, డేటాబేస్ క్వరీయింగ్, డేటాబేస్ సేవింగ్. ఓకే, వాటిని క్రడ్ అంటారు. క్రడ్ అంటే క్రియేట్, రిట్రీవ్, అప్డేట్, డిలీట్. ఒక టేబుల్లో ఉన్న డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు టేబుల్లోకి. ఒక టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేయొచ్చు, ఉన్న డేటాని తీసుకురావచ్చు, ఉన్న డేటాని మాడిఫై చేయొచ్చు, ఉన్న డేటాని డిలీట్ చేయొచ్చు. ఓకే, అంటే ఇలాంటి క్రడ్. అంటే ఇవన్నీ చేసినా మనం ఎక్కడ దేనికి కోడింగ్ రాయము, క్వరీస్ రాయము, స్క్రిప్ట్స్ రాయకుండానే అంతా ఇంప్లిమెంట్ చేయాలి. దట్స్ వాట్ పెగా. సో ఫస్ట్ వీ విల్ ఫోకస్ ఆన్ యూజర్ ఇంటర్ఫేస్. ఫస్ట్ వీ విల్ బి ఫోకసింగ్ ఆన్ యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ మీద ఫోకస్ చేద్దాం. సో యూజర్ ఇంటర్ఫేస్ మీద ఫోకస్ చేసినప్పుడు మనం ఒక యూజర్ ఇంటర్ఫేస్ మీద వర్క్ చేయాలంటే అసలు ఏమేం చేయాలి, అసలు యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? సో ఆల్ దిస్ ఐ విల్ టెల్ యూ. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? స్క్రీన్ దట్ లోడ్స్ ఇంటూ బ్రౌజర్. స్క్రీన్ దట్ లోడ్స్ ఇంటూ బ్రౌజర్. ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ. సో విల్ గో హియర్. మన పెగా స్క్రీన్ ఇక్కడికి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నేను ఒకటి ఓపెన్ చేసి ఫేస్బుక్ సైన్ అప్ అని కొడుతున్నా. ఫేస్బుక్ సైన్ అప్ అని క్లిక్ చేశాను. క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అని వచ్చింది. ఫేస్బుక్ లో అకౌంట్ క్రియేట్ చేసే దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నాకు ఏదైతే ఒక ఫామ్ డిస్ప్లే అయిందో, ఒక స్క్రీన్ డిస్ప్లే అయిందో, దిస్ ఈస్ కాల్డ్ యూజర్ ఇంటర్ఫేస్. దీన్ని ఏమంటారు? యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఇప్పుడు మీకు రిక్వైర్మెంట్స్, రియల్ టైం రిక్వైర్మెంట్స్ లో అంటే యాజ్ ఇట్ ఈస్ కాదు, ఇలాంటి రిక్వైర్మెంట్స్ రావచ్చు. ఇలాంటి రిక్వైర్మెంట్స్ అంటే మీరు ఒక యూజర్ ఇంటర్ఫేస్ స్క్రీన్ ని క్రియేట్ చేసే రిక్వైర్మెంట్స్ మీకు రియల్ టైంలో వస్తాయి. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? సో రియల్ టైంలో యూజర్ ఇంటర్ఫేస్ స్క్రీన్స్ ని క్రియేట్ చేసే రిక్వైర్మెంట్స్ వస్తాయి. ఓకే, వచ్చినాయి. సో ఏంటి యూజర్ ఎలా క్రియేట్ చేయాలని చెప్తాను నేను. ఈ యూజర్ ఇంటర్ఫేస్ లో మీకు ఒక నిమిషం, ఐ విల్ టేక్ దిస్ వన్ అండ్ హియర్ యూ గో. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా. దిస్ బాక్స్ ఈస్ కాల్డ్ యాజ్ కంట్రోల్. ఏమంటారు దాన్ని? కంట్రోల్ అనొచ్చు, ఫీల్డ్ అని కూడా అనొచ్చు జనరల్ గా. ఓకే, ఇదొక కంట్రోలు, ఇదొక కంట్రోలు, ఇదొక కంట్రోలు, ఇదొక కంట్రోల్. ఇలా చాలా కంట్రోల్స్ ఉన్నాయి మీ దగ్గర. ఇది కూడా కంట్రోలే, ఇది కూడా కంట్రోలే, ఇది కూడా కంట్రోలే. ఓకే, అసలు ఈ స్క్రీన్ కూడా కంట్రోలే మాట్లాడితే. ఓకే, అయితే ఇన్ని కంట్రోల్స్ ఉన్నాయి కదా. ఈ కంట్రోల్స్కి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోల్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని కనిపిస్తున్నాయా? మొబైల్ నెంబరు, న్యూ పాస్వర్డ్, ఇది 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 ఈ నాలుగు, ఈ నాలుగు టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్. ఇవేంటిది? టెక్స్ట్ ఇన్పుట్. టెక్స్ట్ ఇన్పుట్ ఎందుకంటే డేటా కలెక్షన్ త్రూ కీబోర్డ్ నుంచి డేటా కలెక్ట్ చేస్తుంది. దీని తర్వాత మీకు ఇది ఉంది కదా, డ్రాప్ డౌన్ అంటారు దీన్ని. ఒక్క నిమిషం, దీన్ని ఏమంటారంటే డ్రాప్ డౌన్. చాయిస్. డ్రాప్ డౌన్ ఎప్పుడు మీకు ప్రీడిఫైన్డ్ గా కొన్ని వాల్యూస్ చూపించి చాయిస్ ఇచ్చేది. మీకు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, మీకు కావాల్సినట్టుగా మీరు సెలెక్ట్ చేస్తారు. ఇలా ఉంటే డ్రాప్ డౌన్ కంట్రోల్ అని. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అని కనబడుతుందా? దిస్ ఈజ్ లేబుల్. దిస్ ఈజ్ లేబుల్. క్వశ్చన్ మార్క్ కనబడుతుందా? టూల్ టిప్. దీన్ని ఏమంటారు? టూల్ టిప్. అట్లాగే మీకు జెండర్ ఉంది, ఫీమేల్, మేల్, కస్టమ్. కస్టమ్ సెలెక్ట్ చేసా సపోజ్, తర్వాత ఫీమేల్ అని కొట్టా, కస్టమ్ పోయిందిగా. అంటే ఈ మూడిట్లో ఒక్కటి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. రేడియో బటన్ విల్ షో డిఫరెంట్ ఆప్షన్స్, మల్టిపుల్ ఆప్షన్స్, బట్ ఓన్లీ వన్ కెన్ బి సెలెక్టెడ్. మల్టీ సెలెక్షన్ కాదు, ఇది సింగిల్ సెలెక్షన్. తర్వాత ఇదేంటిది? సైన్ అప్ అనేది బటన్ కంట్రోల్. సైన్ అప్ అనేది బటన్,
ఇది డేటా ఏం యాక్సెప్ట్ చేయదు. ఇదంతా ఓన్లీ యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది. ఏం చేస్తుంది? యాక్షన్, సబ్మిట్, సైన్ అప్, రిజిస్టర్, లాగిన్ ఇలాంటి యాక్షన్స్ ని పర్ఫామ్ చేస్తుంది. ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్, ఇది లింక్, ఇదేంటిది హైపర్ లింక్, ఇది కూడా యాక్షన్, క్లిక్ యాక్షన్ అన్నమాట. సో ఇట్లా మీకు యూజర్ ఇంటర్ఫేస్ ని మీరు క్రియేట్ చేసినప్పుడు యూ విల్ హ్యావ్ ద కంట్రోల్స్ బీన్ యాడెడ్ ఇన్ టు యూజర్ ఇంటర్ఫేస్ స్క్రీన్. స్క్రీన్ కంటైన్స్ కంట్రోల్స్ ఉంటాయి. అయితే ఇది ఎలా జరిగిద్దో చూద్దాం మనం. సో హౌ ఇట్ విల్ బి వర్కింగ్ నేను చెప్తాను మీకు. చూడండి ఇప్పుడు. సో ఐ ఓపెన్ వన్ డయాగ్రామ్. ఓకే, మీకు దీంట్లో అయినా ఉంది, అప్పుడు పవర్ పాయింట్ లో ఉండాలి డయాగ్రామ్. పవర్ పాయింట్ లో కూడా ఉంది డయాగ్రామ్, చూపిస్తా మీకు. స్టార్టింగ్ లో డెమోలో చూపించాను, మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నా. ఇప్పుడు చూడండి, టిపికల్ గా ఒక అప్లికేషన్ లేయర్ లో, ఒక అప్లికేషన్ లో 3 లేయర్స్ ఉంటాయని స్టార్టింగ్ లో చెప్పాను. యూజర్ ఇంటర్ఫేస్ లేయర్, బిజినెస్ లాజిక్ లేయర్, డేటాబేస్ లేయర్. మన అల్టిమేట్ గోల్ ఏంటి? డేటాని స్టోర్ చేయడం. అంటే మీరు ఏం చేసినా అప్లికేషన్లో ఆ డేటా అంతా, యాక్షన్స్ అన్ని స్టోర్ అవ్వాలి. ఇప్పుడు మీరు రిజిస్టర్ అయ్యారనుకోండి ఫేస్బుక్ లో, మీ డీటెయిల్స్ స్టోర్ అవ్వాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు రిజిస్టర్ అవ్వసలా. మళ్ళీ నేను డేటాని స్టోర్ చేశా కాబట్టి మళ్ళీ మీరు రిజిస్టర్ చేయొద్దు. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు, ఈ రోజు కొత్తగా మీ ఇంటి పక్కనకి వచ్చారు, ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు అంతా. మళ్ళీ రేపు కూడా వచ్చి ఇంట్రడ్యూస్, ఎవ్రీ టైం మిమ్మల్ని కలిసినప్పుడల్లా జాగింగ్ దగ్గర ఇంట్రడ్యూస్ చేసుకోవాలా? అవసరం లేదు. కనపడగానే మీరు గుర్తుపడతారు. ఎలా గుర్తుపట్టారు? బికాజ్ ఆ పర్సన్ డీటెయిల్స్ మీరు స్టోర్ చేశారు, మీ బ్రెయిన్ లో చక్కగా స్టోర్ చేసి పెట్టారు. ఫస్ట్ టైం లేదు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అతను ఆయన పేరు చెప్పి, ఏం చేస్తాడు, ఎక్కడ ఉంటాడు, ఏంటి సంగతి అనేది మొత్తం చెప్పాడు మీకు. ఓకే, ఏం ప్రొఫెషన్, ఏం చదువుకున్నాడు, అప్పుడు మీరు అంతా స్టోర్ చేశారు. అంటే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అయినప్పుడు స్టోర్ చేస్తాం. నెక్స్ట్ టైం విజిట్ అయినప్పుడల్లా అతన్ని చూడగానే మీరు ఎలా రికగ్నైజ్ చేస్తారు? ఇక్కడ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇవ్వగానే వెళ్ళి వెతుక్కొని సిస్టమ్ రికగ్నైజ్ చేసింది. ఓకే. అయితే ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ లో డేటా ఎక్కడ ఎంటర్ చేస్తున్నాం? కంట్రోల్లో ఎంటర్ చేస్తున్నాం. ఎక్కడ ఎంటర్ చేస్తున్నాం అంటే, ఒక స్క్రీన్ లో డేటాని హోల్డ్ చేయడానికి కంట్రోల్స్ కావాలి. ఒక స్క్రీన్ లో డేటాని హోల్డ్ చేయడానికి వాట్ డు వి నీడ్? కంట్రోల్స్ ఆర్ రిక్వైర్డ్. కంట్రోల్స్ కావాలి. ఒక స్క్రీన్ లో డేటాని హోల్డ్ చేయడానికి మనకి కంట్రోల్స్ కావాలి. అవునా? సో ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న డేటా, నా గోల్ ఏంటి? ఇక్కడ ఉన్న డేటాను తీసుకెళ్ళి డేటాబేస్ లోపల స్టోర్ చేయాలి. ఇక్కడ ఉన్న డేటాను తీసుకెళ్ళి ఎక్కడ స్టోర్ చేయాలి? డేటాబేస్ లోపల. అంటే తీసుకెళ్ళాలంటే యూజర్ ఇంటర్ఫేస్ లో ఇచ్చిన డేటాని డేటాబేస్ దాకా తీసుకెళ్ళడానికి బిజినెస్ లాజిక్ హెల్ప్ చేసింది. ఏం హెల్ప్ చేసింది? నేను జనరలైజ్డ్ గా చెప్తున్నా, పెగా అని కాదు, నార్మల్ గా చెప్తున్నా. ఏం హెల్ప్ చేసింది? బిజినెస్ లాజిక్ హెల్ప్. ఇప్పుడు యూఐలో ఇచ్చిన డేటా ఇట్ విల్ మూవ్, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ అయింది. స్క్రీన్ లో ఇచ్చిన డేటా ఎప్పుడైతే సబ్మిట్ అని కొడతామో, స్క్రీన్ లో ఉన్న డేటా కాస్త మూవ్ అయింది. ఎక్కడికి మూవ్ అయింది అంటే బిజినెస్ లాజిక్ లోకి మూవ్ అయింది. సెకండ్ లేయర్ అన్నమాట అది. ఓకేనా? అది సెకండ్ లేయర్. మరి బిజినెస్ లాజిక్ దగ్గరికి డేటా వచ్చింది కదా, మరి అక్కడ కూడా హోల్డ్ చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలిగా. యూజర్ ఇంటర్ఫేస్ లో ఇచ్చే డేటాని హోల్డ్ చేయడానికి కంట్రోల్స్ ఉన్నాయి. యూజర్ ఇంటర్ఫేస్ లో ఇచ్చిన డేటాని హోల్డ్ చేయడానికి ఎవరున్నారు? కంట్రోల్స్ ఉన్నాయి. బిజినెస్ లాజిక్ లో డేటాని హోల్డర్ ఎవరు? వేరియబుల్స్. వేరియబుల్స్. పెగా లాంగ్వేజ్ లో వాటిని ప్రాపర్టీస్ అంటాం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటనేది. సరే, అదొక ఎంటిటీ అనుకోండి, ఒక చిన్న ఎంటిటీ. ఆ ఎంటిటీ హోల్డ్ చేస్తుంది. డేటాబేస్ లో హోల్డ్ చేసేది ఎవరు? మరి బిజినెస్ లాజిక్ తీసుకెళ్లి డేటాబేస్ లో పెట్టింది. ఎవరు హోల్డ్ చేస్తారు? టేబుల్స్ విల్ హోల్డ్ ద డేటా. డేటాబేస్ లో టేబుల్స్ హోల్డ్. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక హోల్డర్ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఒక 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 టాపిక్ డిస్కస్ చేద్దాం. ఐ ఓపెన్ వన్ డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఈ డాక్యుమెంట్ లో చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ, నేను ఇది కదా చెప్పింది మీకు, బిజినెస్ లాజిక్ నుంచి డేటాబేస్కి వెళ్ళినప్పుడు మధ్యలో క్వరీస్ రన్ అవుతాయి. ఏమి రన్ అవుతాయి అంటే క్వరీస్ లో పెట్టి పంపించిద్ది అది. అది ఎస్క్యూఎల్ కాన్సెప్ట్. అయితే ఇప్పుడు ఇక్కడికి వస్తే మీరు ఒక డయాగ్రామ్ ఉండాలి. ఈ డయాగ్రామ్ కొంచెం పెద్దది చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూసి మనం ఒకటి డిస్కస్ చేద్దాం. ఏంటంటే, యూజర్ ఇంటర్ఫేస్ లో డేటా ఇచ్చాను అన్నారు, బానే ఉంది. యూఐలో డేటా ఇచ్చారు, బానే ఉంది. ఎక్కడ ఇచ్చారు? కంట్రోల్లో ఇచ్చారు. అది కాస్త ఎక్కడికి వెళ్ళింది? బిజినెస్ లాజిక్ లోకి వెళ్ళింది. ఇమాజిన్ 3 కంట్రోల్స్ ఉన్నాయి అనుకోండి. యూఐలో ఎన్ని ఉన్నాయి కంట్రోల్స్? 3. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, జెండర్. బిజినెస్ లాజిక్ లో 3 వేరియబుల్స్ ఉన్నాయి. అదే పెగాల ఏమంటాం? ప్రాపర్టీ అంటాం. నేను దాని గురించి డీటెయిల్స్ గా చెప్తాను. 3 వేరియబుల్స్ ఆర్ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎఫ్ఎన్, ఎల్ఎన్, జెండర్. ఇప్పుడు నేను యూఐలో డేటా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే ఫస్ట్ నేమ్ వాల్యూ వెళ్ళి ఎఫ్ఎన్ తీసుకుంది, లాస్ట్ నేమ్ వాల్యూని ఎల్ఎన్ హోల్డ్ చేసింది,
జెండర్ని జెండర్ అనేది హోల్డ్ చేసింది బిజినెస్ లాజిక్లో. ఇప్పుడు ఎలా తెలిసింది సిస్టమ్కి? ఇప్పుడు ఈ కంట్రోల్లో నేను వాల్యూ ఇచ్చా కదా, ఇచ్చిన వాల్యూ బిజినెస్ లాజిక్లో ఎఫ్ఎన్ మాత్రమే ఎందుకు తీసుకోవాలి, మిగిలిన వేరేవి ఎందుకు తీసుకోలేదంటే మళ్ళీ ఈ రెండిటికి అసోసియేషన్ ఉంటుంది. అంటే ప్రతి కంట్రోల్ అంటే ఇన్పుట్గా మన దగ్గర నుంచి డేటా తీసుకునేది ఏదైతే ఉంది, ఎవ్రీ ఇన్పుట్ కంట్రోల్ ఈస్ గోయింగ్ టు బి అసోసియేటెడ్ విత్ వన్ వేరియబుల్. విత్ వన్ వేరియబుల్ అంటే ఈ కంట్రోల్ దీంతో అసోసియేషన్ లింకింగ్ పెట్టి ఉంచాం. ఆ కంట్రోల్లో మనం ఎప్పుడు డేటా ఇచ్చి సబ్మిట్ కొట్టినా ఆ వేరియబులే తీసుకుంటాం. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? జనరల్గా అలా ఉంటుంది. అదే పెగాలో కూడా నేను చెప్పబోయేది. క్లియర్ ఎవ్రీవన్? అంటే ఈ ఎఫ్ఎన్ అనేది ఫస్ట్ నేమ్ అనే కంట్రోల్ కి కనెక్టెడ్ గా ఉంది, ఎల్ఎన్ అనేది లాస్ట్ నేమ్ అనే కంట్రోల్ కి కనెక్ట్ అయింది, జెండర్ అనేది జెండర్ అనే కంట్రోల్ కి కనెక్ట్ అయింది. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? సో ఇట్లా అనమాట. అయితే సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దీస్ రూల్స్ ఇన్ డీటెయిల్. ఈ రూల్స్ గురించి ఇన్ డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు పెగాలో మనం యూజర్ ఇంటర్ఫేస్ ఇలా డిజైన్ చేయాలి. నేను డేటా సబ్మిట్ కొట్టగానే వేరియబుల్స్ తీసుకోవాలి, తీసుకున్న డేటా వెళ్ళి స్టోర్ అవ్వాలి. ఇప్పుడు మీరు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అనుకోండి, స్టోర్ ఎలా అవ్వాలి అనే దానికి క్వరీస్ మీరే రాస్తారు. లాజిక్ లో రాసి డేటాబేస్ కనెక్షన్ ఓపెన్ చేసి డేటాబేస్ ని క్వరీతో హిట్ చేసి అంతా సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత డేటాబేస్ కనెక్షన్ ని క్లోజ్ చేసుకుంటారు. కానీ పెగాల ఎన్న అవసరం. ఓన్లీ ఈ వేరియబుల్స్ క్రియేట్ చేయటం, యూఐ క్రియేట్ చేయటం, రెండింటిని మ్యాప్ చేయటం. మ్యాప్ చేశాక రన్ చేస్తే మనకు డేటా ఇవ్వగానే టేబుల్స్లో స్టోర్ చేసుకుంటాం. అంతా పెగాలో ఆటోమేటిక్గా డిజైన్ అయిపోయి ఉంటుంది. అవన్నీ మనం చేయాల్సిన పని ఉండదు. అయితే ఇప్పుడు మనం యూజర్ ఇంటర్ఫేస్ మీద వర్క్ చేయబోతున్నాం. బిజినెస్ లాజిక్ అవన్నీ మనం ఏమి ఇంప్లిమెంట్ చేయము, డేటాబేస్లో స్టోర్ చేసేదేమో మనం ఇంప్లిమెంట్ చేయము. సో యూజర్ ఇంటర్ఫేస్ డెవలప్ చేయాలంటే ఇఫ్ యూ వాంట్ టు డిజైన్ యూఐ ఇన్ పెగా, బిలో ఆర్ బేసిక్ రూల్స్. ఏమేమి రూల్స్ క్రియేట్ చేయాలి? రూల్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ గా రూల్ అంటే ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను మీకు. పెగాలో మనం ఏది క్రియేట్ చేసినా అదొక రూలే. అంటే నేను ఒక ప్రాపర్టీ క్రియేట్ చేస్తే రూల్, అప్లికేషన్ చేస్తే అప్లికేషన్ కూడా ఒక రూలే, క్లాస్ క్రియేట్ చేస్తే క్లాస్ కూడా ఒక రూలే. ఎవ్రీథింగ్ దట్ యూ క్రియేట్ ఇన్ పెగా ఎన్విరాన్మెంట్ ఈజ్ ఎ రూల్. అందుకే పెగా రూల్స్ ప్రాసెస్ కమాండ్. ఓకేనా? క్లియరా? రూల్ అంటే టెక్నికల్ డెఫినేషన్ తర్వాత చెప్తాను నేను, టైం పడుతుంది మీకు. ఓకే. సో ఇఫ్ వాంట్ టు డిజైన్ యూజర్ ఇంటర్ఫేస్ ఇన్ పెగా, వాట్ ఆర్ ద బేసిక్ రూల్స్ టు బి క్రియేటెడ్? మీరు ఇప్పుడు చెప్పొచ్చు. ఫస్ట్ ఒకటి చెప్పాను మీకు, ఏంటిది? ప్రాపర్టీ ఆర్ ప్రాపర్టీస్ క్రియేట్ చేయాలి. 1 2 ఈ ప్రాపర్టీస్ ని మ్యాప్ చేయాలి. యూఐ డిజైన్ చేయాలిగా. యూఐ డిజైన్ చేయాలంటే క్రియేట్ చేయాల్సిన రూల్ పేరేంటి? సెక్షన్ అనే రూల్ క్రియేట్ చేయాలి. దిస్ రూల్ ఈజ్ నో లాంగర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ పెగా 24.2. వీటి బదులు మనం వ్యూస్ వాడతాం. ఏం వాడతాం? ఇక్కడ సెక్షన్ అన్నా కదా, అక్కడ వేరే రూల్ ఉంటుంది, VIEW, వ్యూ. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్, we need to deal with flow action. Fourth one, we need to deal with flow diagram. సో మీరు ఏది క్రియేట్ చేసినా అల్టిమేట్ గా ట్రాన్సాక్షన్ మోడల్ డిజైన్ చేయాలంటే కంపల్సరీగా ఏం కావాలి మీకు? ఫ్లో డయాగ్రామ్ కావాల్సిందేనా వద్దా? ఇవి రెండు నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తా. ఫస్ట్ ఈ రెండు డిస్కషన్ అయిపోతే ఈ రెండింటిని ఎలా చేయాలో ప్రాక్టికల్ కుదిరితే చేసేయచ్చు. ఓకేనా? అంతవరకు ప్రాక్టికల్ చేయొచ్చు. ఫాలో అవుతున్నారా అందరూ? ఆన్లైన్లో ఉన్న వాళ్ళు, ఎవ్రీ వన్ ఆఫ్ యూ. నేను ఏం చేస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, బెటర్గా ఆల్రెడీ క్రియేట్ అయిన అప్లికేషన్లోకి లాగిన్ అవుతా. వేరే వాళ్ళకి చేసి ఉంటాను కదా. ఓకే. అక్కడికి వెళ్ళి మీకు చూపించి చెప్తే ఈజీగా అర్థమైపోయింది. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా యాజ్ ఆఫ్ నో ఇప్పుడు బిగినర్గా మీరు అందరూ డెవ్ స్టూడియోనే వాడదాం. ప్రస్తుతానికి ఏం వాడదాం? డెవ్ స్టూడియో. తర్వాత మనం ఫుల్ ప్లెజ్డ్గా యాప్ స్టూడియో మాత్రమే వాడడానికి ట్రై చేస్తాం. ఓకే. వాడతాం కూడా, ట్రై చేయడం కాదు. సో నౌ ఇప్పుడు మీరు ఏది క్రియేట్ చేయాలనుకున్నా ఒక క్లాస్లో క్రియేట్ చేయాలి. నావిగేషన్స్ పట్టించుకోవద్దు. ఇప్పుడు నేను చెప్పేదాంట్లో నావిగేషన్స్ పట్టించుకోవద్దు. ఓన్లీ రూల్స్ గురించి అర్థం చేసుకోండి. ఎలా క్రియేట్ చేయాలనే నావిగేషన్స్ మళ్ళీ మీకు చెప్తాను. సో నేను ఏ రూల్ గురించి మాట్లాడుతున్నా? సెక్షన్. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి ఒక ఫ్లో రన్ చేస్తున్నాను అనుకోండి. ఒక ఫ్లోని రన్ చేస్తున్నా. ఫ్లో రన్ చేయగానే నాకు ట్రాన్సాక్షన్ బిగిన్ అయ్యి ఒక స్క్రీన్ డిస్ప్లే అయింది. స్క్రీన్లో కస్టమర్ సెర్చ్ అని వచ్చింది. సెర్చ్ చేయట్లేదు. ఇప్పుడు నా పాయింట్ అది కాదు, సెర్చ్ కాదు. ఇక్కడ మెయిన్గా ఇది కావాలి. నాకు ఏం కావాలి? కస్టమర్ డీటెయిల్స్ స్క్రీన్ కావాలి. ఇప్పుడు ఇది ఒక స్క్రీన్, ఇట్ ఈస్ యూస్ టు కలెక్ట్ ద డీటెయిల్స్ ఫ్రమ్ కస్టమర్. ఒక కస్టమర్ నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేయడానికి స్క్రీన్ క్రియేట్ చేయమన్నారు అనుకోండి. వాట్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు థింక్ అబౌట్ ఫస్ట్? ఓకే. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ UI,
UI. Okay, then we need to create below. We need to create below. Okay, ఏమేం క్రియేట్ చేయాలి? ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు ఐడెంటిఫై అండ్ క్రియేట్ ఆల్ ద రిక్వైర్డ్ ప్రాపర్టీస్. ఫస్ట్ మనం థింక్ చేయాల్సింది ఏంటి? ప్రాపర్టీస్. ఓకే, నేను చెప్తా, ఒకసారి ఇక్కడికి రండి మీరు. ఇప్పుడు నేనేం చెప్పాను మీకు? యూఐలో కంట్రోల్స్ ఉంటాయి, కంట్రోల్స్ అన్ని ప్రాపర్టీస్ కి అసోసియేట్ అయి ఉంటాయి, కనెక్ట్ అయి ఉంటాయి. ఇది రన్ టైం. మీరు చూసేది ఏ ఎన్విరాన్మెంట్? ఇది రన్ టైం. అంటే మీరు రన్ చేసినప్పుడు అప్లికేషన్ ని కనిపించే ఎన్విరాన్మెంట్ రన్ టైం. డిజైన్ టైం అంటే ఏంటి? డిజైన్ టైం అంటే మనం దాన్ని క్రియేట్ చేసేటప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కార్లు తయారు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళన్నీ అసెంబుల్ చేస్తూ ఉంటారు కదా, దట్ ఈస్ డిజైన్ టైం. ఒక కార్ ఓపెన్ చేసాం అనుకోండి, దట్ ఈస్ డిజైన్ ఎన్విరాన్మెంట్. కార్ రన్ అవుతూ వెళ్తూ ఉంది అనుకోండి, దట్ ఈస్ రన్ టైం. అంటే దాన్ని రియాలిటీలో వాడినప్పుడు అది రన్ టైము. దాన్ని మనం క్రియేట్ చేస్తున్నప్పుడు, మోడిఫై చేస్తున్నప్పుడు దాన్ని కంపల్సరీ లోపలికి వెళ్ళి చూడాలి, అంటే డిజైన్ టైం. అర్థమైందా? సో డిజైన్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మీకు దీని డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు దీని డిజైన్ ని నేను ఎలా నావిగేట్ చేస్తాను అనేది మీరు అసలు పట్టించుకోరు, ఓన్లీ కాన్సెప్ట్. ఇది డిజైన్ అన్నమాట. ఆ స్క్రీన్ రావడానికి కావాల్సిన డిజైన్ రూల్ ఇది. ఈ రూల్ టైప్ ఏంటంటే సెక్షన్. ఏంటిది రూల్ టైపు? సెక్షన్. సెక్షన్ అనే ఒక టైప్ ఆఫ్ రూల్ ని క్రియేట్ చేసాం. ఇలా ఎన్ని సెక్షన్స్ ఉండొచ్చు మన అప్లికేషన్ లో? ఎన్నైనా ఉండొచ్చు. ఇప్పుడు మీకు టూల్స్ అన్నా, టూల్స్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ టూల్స్ ఉండొచ్చు? చాలా టైప్స్ ఆఫ్ టూల్స్ ఉండొచ్చు. ఒక్కొక్క టైప్ లో అదే టైప్ కి సంబంధించి ఎన్ని డిఫరెంట్ యాక్సెసరీస్ ఉండొచ్చు? చాలా ఉండొచ్చు. అంతే. అంటే మనకి పెగాలో ఇప్పుడు చాలా రూల్స్ ఉంటాయి. వీటిలన్నిటిని కేటగిరైజ్ చేస్తాడు టైప్స్ కింద. రూల్ సెక్షన్ అనేది ఒక టైప్. సెక్షన్ అనే టైప్ లో ఎన్ని సెక్షన్స్ క్రియేట్ చేయొచ్చు నేను? ఎలా? రూల్స్ ఎన్నైనా చేయొచ్చు. ఇప్పుడు మీకు యూజర్ ఇంటర్ఫేస్ ని డిజైన్ చేయమన్నారంటే టక్కుమని మీ మైండ్ లోకి రావాల్సిన రూల్ ఏంటి? మీరు ఇప్పుడు ఈ నట్టు పదిహేండి అన్నాను అనుకోండి, టక్కుమని ఏదొస్తుంది మీకు మైండ్ లోకి? రెంచ్ వచ్చినట్టు. యూజర్ ఇంటర్ఫేస్ అనగానే సెక్షన్ అని రావాలి. యూజర్ ఇంటర్ఫేస్ అని రాగానే ఏం రావాలి? సెక్షన్. స్క్రూ ఉపదియండి అన్నాను అనుకోండి, స్క్రూ బిగించండి ఉపదియండి అన్నాను అనుకోండి, ఏ రూల్ ఏ టూల్ వస్తుంది మీ మైండ్ లోకి? స్క్రూ డ్రైవర్ వస్తుంది. అట్లా మీరు దాని గురించి తెలుసుకుంటే అది రావాలి మైండ్ లోకి. అదే సినారియో బేస్డ్, అంతే. సో నౌ యూజర్ ఇంటర్ఫేస్ అనగానే టక్కుమని మీ మైండ్ లోకి రావాల్సింది సెక్షన్. సెక్షన్ ఈజ్ ఎ రూల్ యూజ్డ్ టు డిజైన్ యూజర్ ఇంటర్ఫేస్. పెగాలో యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ చేయడానికి వాడే రూల్ పేరేంటి? సెక్షన్. ఇప్పుడు మీకు డాక్యుమెంట్ ఉంటుంది నా దగ్గర, థియరీ డాక్యుమెంట్, అది మీకు షేర్ చేస్తాను అనమాట క్లాస్ ఎండింగ్ లో. ఇక్కడికి రండి. ఫస్ట్ రెండోది చెప్తున్నాను, ఫస్ట్ చెప్పకుండా పర్వాలేదు, అలా వెళ్తేనే కరెక్ట్. సెక్షన్ ఈజ్ ఎ యూజర్ ఇంటర్ఫేస్ రూల్ యూజ్ టు డిజైన్ స్క్రీన్ డిజైన్. ఇలా రెడ్ కలర్ స్టేట్మెంట్ కనబడుతుంది ఈ డాక్యుమెంట్ లో. వదిలేయండి ప్రస్తుతానికి, దీన్ని చదవద్దు. అంటే నేను స్టార్టింగ్ లోనే రాసా ఈ డాక్యుమెంట్ లో కనుక మీకు రెడ్ కలర్ లో ఏదన్నా స్టేట్మెంట్ కనబడితే ఇగ్నోర్ రీడింగ్ ద రెడ్ కలర్ స్టేట్మెంట్స్ ఫర్ నౌ. యాజ్ ఆఫ్ నో ప్రతి చోట రెడ్ కలర్ స్టేట్మెంట్స్ కొన్ని కనబడతాయి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి కనబడుతుంది, వదిలేయండి దాన్ని. ఓకే, సెక్షన్ ఈజ్ ఎ యూఐ రూల్ కదా. ఇప్పుడు ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి సెక్షన్ కెన్ బి క్రియేటెడ్ అండర్ యూజర్ ఇంటర్ఫేస్ కేటగిరీ అంటున్నా. ఏ కేటగిరీలో? సరే, మీరు సెక్షన్ క్రియేట్ చేయాలంటే నావిగేషన్ ఏంటి అనేది క్వశ్చన్ పడింది మనకి. సో ఏంటి నావిగేషన్ అంటే, మీరు ఒక క్లాస్, ఇది క్లాస్ కదా, రైట్ క్లిక్ చేసి క్రియేట్ చేయాలంటే క్రియేట్ లోకి వెళ్ళాలి. క్రియేట్ లోకి వెళ్ళగానే ఇది కేటగిరీస్. నేను ఏ కేటగిరీ గురించి మాట్లాడుతున్నా? సెక్షన్ ఈజ్ టైప్, కేటగిరీ యూజర్ ఇంటర్ఫేస్. సెక్షన్ కెన్ బి క్రియేటెడ్ అండర్ యూజర్ ఇంటర్ఫేస్ కేటగిరీ అని ఒక స్టేట్మెంట్ చదివారు అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ దట్ టెల్స్ యూ అబౌట్ ద నావిగేషన్. సెక్షన్ ని యూజర్ ఇంటర్ఫేస్ కేటగిరీలో క్రియేట్ చేయొచ్చు అనగానే క్రియేట్ లోకి వెళ్ళి కేటగిరీ చూడాలి, యూజర్ ఇంటర్ఫేస్. దాంట్లో సెక్షన్ టైప్ కనపడింది, సెక్షన్ రూల్ క్రియేట్ చేయొచ్చు. అదే ఫ్లో కెన్ బి క్రియేటెడ్ అండర్ ప్రాసెస్ కేటగిరీ అన్నాను అనుకోండి, ఫ్లో కెన్ బి క్రియేటెడ్ అండర్ ప్రాసెస్ కేటగిరీ. అప్పుడు నావిగేషన్ చెప్పండి నాకు. క్రియేట్ తర్వాత Process కేటగిరీ. ఇది రూల్ కేటగిరీ మెను. ప్రాసెస్, దెన్ and flow. ఫ్లో. ప్రాపర్టీ కెన్ బి క్రియేటెడ్ అండర్ డేటా మోడల్ కేటగిరీ అన్నాను అనుకోండి, నావిగేషన్ చెప్పండి. Create data model. క్రియేట్ డేటా మోడల్ ప్రాపర్టీ. అర్థమైపోయింది కదా మీకు? అంటే ఆ స్టేట్మెంట్ నేను ఎక్కడన్నా రాశాను నా డాక్యుమెంట్స్ లో గోయింగ్ ఫార్వర్డ్ అంటే నావిగేషన్ చెప్పే స్టేట్మెంట్ అని అర్థం. ఓకే, ఆ నావిగేషన్ మనం ఫాలో. ఓకే, వెరీ గుడ్. సో సెక్షన్ ఇలా క్రియేట్ చేస్తారు. మీరు సెక్షన్ క్రియేట్ చేయగానే మీరు ఏది క్రియేట్ చేసినా దానికి ఒక పేరు పెట్టాలిగా.
మీరు ఏదైనా క్రియేట్ చేశారనుకోండి, దానికి పేరు పెడతారుగా ఖచ్చితంగా. ఓకే, ఒక లడ్డు చేశారు, దానికి లడ్డు అని పేరు పెట్టారుగా. సున్నుండ చేస్తే సున్నుండ అని పేరు పెడతారుగా. ఒక కూర వండితే దానికి ఒక కూర పేరు పెడతారుగా, వంకాయ కూర ఏదో ఒకటి. అవునా? సో దానికి కంపల్సరీ ఒక పేరు ఇవ్వాలి. ఒక రూల్ ని క్రియేట్ చేసినప్పుడు దానికి ఒక నేమ్ ఇవ్వాలి. వెరీ గుడ్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ నేమ్. ఓకే, వాట్ ఈస్ దట్ విల్ గివ్ ఎగ్జాంపుల్ సెక్షన్. ఎగ్జాంపుల్ సెక్షన్ అని ఇచ్చా, ఊరికే ఏదో పేరు ఇచ్చా, ఎగ్జాంపుల్ సెక్షన్ అని పేరు ఇచ్చా. సో లేబుల్ అనేది స్పేస్ ఉండొచ్చు, ఐడిలో స్పేసెస్ ఉండవు. అంటే మీరు ప్రతిదానికి మీరు ఒక నేమ్ ఇచ్చినప్పుడు దానికి ఒక ఐడిని అదే జనరేట్ చేసుకోండి. నేను చెప్పాక మీరందరూ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, మీ నేమ్స్ నాకు ఇచ్చారు, నేనేం చేస్తా, ఐడీస్ జనరేట్ చేస్తా. వన్ అనౌన్స్మెంట్. ఓకే, మీరందరికీ ఫర్దర్గా మీరు ఎన్రోల్ అయిపోయిన వాళ్ళందరికీ దీస్ ఆర్ ద డీటెయిల్స్ దట్ యూ విల్ గెట్ ఫ్రమ్ ద అడ్మిన్ టుడే ఇట్ సెల్ఫ్. ఓకే, మీకు ఒక ఐడి వచ్చింది, ఎలా ఉంటుందంటే హెచ్ఏఆర్టీ. ఓకే, దాని తర్వాత ఒక నెంబర్ వచ్చింది, ఏదో ఒక నెంబర్ అని వచ్చింది. ఓకే, దీని తర్వాత ఒక డాష్ వచ్చింది, మీ పేరు మనోజ్ అనుకోండి, మనోజ్ అని వచ్చింది. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మీటింగ్లో కనెక్ట్ అయ్యేటప్పుడు మీ పేరు ఇచ్చారు కదా అందరూ, అనిరుద్ధ్ అని, భాను అని, భావన అని ఇచ్చారు కదా పేరు. ఓకే, మరి మాకు పేరుతో తెలియదుగా, పేరుతో మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేం కదా ఈజీగా. సో మీటింగ్లో ఎప్పుడు కనెక్ట్ అయినా ఇప్పుడంటే మీరు రోజు కనెక్ట్ అయ్యేటప్పుడు ఒకటే నేమ్ తీసుకుంటుంది. మీరు ఆల్రెడీ ఫస్ట్ డే ఏది ఇస్తారో మేము అదే తీసుకోవచ్చు, లేదా కనెక్ట్ అయ్యేటప్పుడు నేమ్ అడగచ్చు. మేము ఆన్లైన్లో వాళ్ళే శ్రద్ధగా వినాలి. ఈ నేమ్ ఇది మొత్తం ఇవ్వాలి. నేమ్ అంటే మీ పేరు అని కాదు, ఇది మొత్తం మీ నేమ్ ఉన్న ప్లేస్లో ఇవ్వాలి. మీటింగ్కి వచ్చేటప్పుడు అది మీ పేరు ఏంటి, మీటింగ్లోకి వెళ్తున్నారని అడిగిద్ది కదా, అక్కడ మీరు ఇది మొత్తం ఇవ్వాలి. ఇది మొత్తం ఇస్తే నాకు మీటింగ్లో కంపడితే అటెండెన్స్ అదే మీకు, ఇంకా ఇది ఇవ్వకపోతే యాబ్సెంట్ అంట. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ పాయింట్. ఓకే, సో మీరు ఎప్పుడన్నా ఆన్లైన్లో కనెక్ట్ అయితే మీరు ఇదే పని చేయాలి. ఒకవేళ కనెక్ట్ అయ్యేటప్పుడు మిమ్మల్ని మీటింగ్లో అడగలేదు నేమ్, మీరు నిన్న ఇచ్చారు, ఈరోజు కనెక్ట్ అయిపోయింది, అదే నేమ్ తీసుకుంది. మీరు ఒక రోజు ఏం చేయాలంటే, మీరు రోజు కనెక్ట్ అవ్వగానే జస్ట్ ఒక 5 seconds టైం స్పెండ్ చేయాలి. మీ ప్రొఫైల్ ఉంటుందిగా పైన, మీరు జూమ్లో కనెక్ట్ అవ్వగానే పైన మీ ప్రొఫైల్ కనపడుతుంది, దాని మీద క్లిక్ చేస్తే నేమ్, ఎడిట్ నేమ్ అని వచ్చి, అక్కడ ఎడిట్ నేమ్ కొట్టేసి ఏం చేయాలి, మీరు ఇక్కడ హెచ్ నుంచి కాపీ చేసి ఎండింగ్లో మీ పేరు ఎండింగ్ ఉంది కదా, ఎంత ఇస్తే అంత వాళ్ళు అది మొత్తం పేస్ట్ చేయాలి. అర్థమైందా? రోజు ఆ పని కనెక్ట్ అవ్వగానే చేయాలి. ఆన్లైన్లో వాళ్ళకి ఈ పాయింట్ అర్థమైందా? ఎస్ అదే సార్. అటెండెన్స్, రేపటి నుంచి అటెండెన్స్ క్యాలిక్యులేట్ అయింది మండే నుంచి. ఓకే, ప్లీజ్ హెల్ప్ అస్ విత్ దిస్. ఓకే, ఇంకో పని కూడా చేయండి మీరు దీంతో పాటు. ఏంటో చెప్పనా, కనెక్ట్ అవ్వగానే అక్కడ అది పెట్టండి. ఓకే, చాటింగ్ విండో ఓపెన్ చేయండి, సెండ్ మీ వన్ చాట్ మెసేజ్ ఆఫ్ దిస్ వన్, రాగానే దిస్ వన్ పెట్టేసేయండి మీరు, అంతే. ఒకవేళ అక్కడ మిస్ అయినా నాకు చాటింగ్లో కనపడుతుంది, కానీ మిస్ చేయొద్దు అసలు ఎట్ పర్సెంట్. రెండు, ఇంకేం పంపిస్తారు మీకంటే, ఒక గూగుల్ ఫామ్ పంపిస్తారు. ఇది ఒక 5 minutes టైం పట్టింది ఫిల్ చేయడానికి, 5 కాదులే, ఒక 2 minutes పట్టింది. కంప్లీట్గా మీ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. మీ పేరేంటి, మీ ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్ ఏంటి, ఎమర్జెన్సీ కాంటాక్ట్ అని ఉంటుంది అక్కడ, మీ వాట్సాప్ నెంబరో మీ పేరో మళ్ళీ రాయదు, మీ నెంబరో రాయదు, మీ పేరెంట్స్ నెంబరో, మీరు ఇక్కడ హాస్టల్లో ఉంటే మీ హాస్టల్ మేట్ నెంబరో ఏదో ఒకటి రాయాలి. ఏదన్నా మీకు ప్రాబ్లం, ఎస్పెషల్లీ క్లాస్ రూమ్ స్టూడెంట్స్. ఓకే, అంటే మాకు ప్రీవియస్గా మేము ఫేస్ చేసిన ఇష్యూస్ని బట్టి అంతా అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎమర్జెన్సీ కాంటాక్ట్లో ఖచ్చితంగా మీ నెంబర్ కాకుండా, మీ సెకండ్ నెంబర్ కాకుండా, మీతో పాటు ఉండే వేరే వాళ్ళ నెంబర్ మాత్రం రాయాలి. ఓకేనా? క్లియరా? మీ వైఫో, మీ హస్బెండో, మీ ఫాదరో, మీ మదరో, లేదంటే మీ హాస్టల్లో మీ రూమ్మేట్, అంటే టక్కుమని ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ రూమ్మేట్కి కాల్ చేయగలిగేలా ఉండాలి మేము. ఓకే, అలా జరిగినాయి ఇంతకుముందు ఇక్కడ బయట. ఓకే, అప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి ఈ ఎమర్జెన్సీ కాంటాక్ట్ తీసుకోలేదని మమ్మల్ని తిట్టారు. ఓకేనా? సో అట్లా ఉండకూడదు అనమాట. సో ఆన్లైన్లో కూడా ఇవ్వాలి. అయితే నెక్స్ట్ మీ ఫోటో అడుగుతుంది, ఐడి ఫోటో, ఐడి ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయాలి కంపల్సరీగా. మీ ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేయాల్సిందే. ఓకేనా? యుఎస్ వాళ్ళైతే డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేయండి, ఇండియా వాళ్ళైతే ఐడి ప్రూఫ్. అవి ఎక్కడికి వెళ్ళవు, మా దగ్గరే ఉంటాయి. అసలు ఎవరు ఓపెన్ కూడా చేయరు, నాకు ఒక్కడికే యాక్సెస్. నో వరీస్, ఫామ్ ఎవరు ఓపెన్ చేయడానికి ఉండదు, నేను మాత్రమే ఓపెన్ చేస్తాను, నేను మాత్రమే డౌన్లోడ్ చేసుకొని, ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ గురించి, అది నేను చదివి అందరి గురించి తెలుసుకుంటా ఎవరేంటది. ఒక ఫీల్డ్ ఉంటుంది వీటిల్లో, అంటే మిగతా అన్ని ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎందుకంటే మాకు ఈజీగా ఉంటుంది. మేము ఇప్పుడు ఆ, ప్రతిసారి వచ్చి ఎవరు ఫ్రెషర్స్ ఉన్నారు, ఎవరు ఎక్స్పీరియన్స్ ఉన్నారు, ఎవరు గ్యాప్ వాళ్ళు ఉన్నారని నేను ఎత్తుక్కోవద్దు. నాకు రిక్వైర్మెంట్ ఉంటే టక్కుమని ఐడెంటిఫై చేసి ఇదిగో ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ నేను పంపించేసేట్టు ఉండాలి. ఫ్రెషర్స్ అందరికీ కాల్ చేసేట్టు ఉండాలి. మీరు ఫ్రెషరా, ఎక్స్పీరియన్సా, ఎంప్లాయిడా, గ్యాప్ ఉందా, అన్ని డీటెయిల్స్ అడుగుతుంది. అది నీట్గా అన్ని ఫిల్ చేస్తే మీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చూపించేటప్పుడు మిమ్మల్ని కరెక్ట్ కేటగిరీని మాకు రీచ్ అవ్వడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీ పాస్ట్ డీటెయిల్స్ గురించి రాయమని ఉంటుంది. అంటే నేను పాస్ట్లో 3 years బ్యాంక్ ఎగ్జామ్స్ ట్రై చేశాను, కుదరలేదు, అందుకని ఇప్పుడు ట్రై చేస్తాను. పాస్ట్లో నేను వర్క్ చేశాను,
నాకు మ్యారేజ్ అయ్యాక నేను 2 ఇయర్స్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు నాకు వీటి వల్ల ఏమైందంటే ఈ తెలుసుకున్నప్పుడు ఏమైందంటే ఐ కెన్ ఈజీలీ హెల్ప్ యూ. ఓకే, నాకు ఎప్పుడన్నా ఉమెన్ ఎంపవర్మెంట్ రీబిగిన్ అనే ప్రోగ్రామ్ కింద ఓపెనింగ్స్ వచ్చినాయి అనుకోండి ఒక కంపెనీ నుంచి, నేను ఏం చేస్తా ఇప్పుడు తక్కువ నా దాంట్లోకి వెళ్ళిపోయి ఎవరైతే ఇలా రాశారో ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకుంటా జెండర్. సో దాంట్లో ఎవరైతే నేను కెరీర్ గ్యాప్ వచ్చింది మధ్యలో కొంత వర్క్ చేశాక కెరీర్ గ్యాప్ వచ్చిందన్నారో వాళ్ళని మాత్రమే రీచ్ అవుట్ అవుతా డైరెక్ట్ గా. సో అట్లా నాకు చాలా ఈజీ అయింది. ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ టు మీ యూ నీడ్ టు ఫిల్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్. మీరు రాయొచ్చు టైం తీసుకొని. ల్యాప్టాప్ లో ఆ ఫామ్ లింక్ పంపిస్తారు. ఏం పంపిస్తారు? గూగుల్ ఫామ్ కి సంబంధించిన లింక్ పంపిస్తారు, అది ఫిల్ చేయండి. ఓకే, దీంతో పాటు ఇంకేం పంపిస్తారు మీకు? ఈ రెండు దీంతో పాటు గూగుల్ క్లాస్ రూమ్ లింక్ పంపిస్తారు. గూగుల్ క్లాస్ రూమ్ లింక్ బై ఎండ్ ఆఫ్ డే. ఓకే, అది ఎండ్ ఆఫ్ ద డే వస్తుంది. ఏముంటది ఇక్కడ అంటే మీ డాక్యుమెంట్స్ మీకు పంపిస్తున్నా కదా వాట్సాప్ లో, థియరీ డాక్యుమెంట్స్, ప్రాక్టికల్ డాక్యుమెంట్స్, థియరీ ప్లస్ ప్రాక్టికల్ డాక్యుమెంట్స్ విత్ స్క్రీన్ షాట్స్ ఉంటాయి కదా. ఓకే, ఇవన్నీ గూగుల్ క్లాస్ రూమ్ లో అప్లోడ్ చేస్తాం. ఎలాగా చూపిస్తా చూడండి. ఇక్కడ మీ మీ బ్యాచ్ నెంబర్తో ఉంటుంది, మీకు యాక్సెస్ ఉంటుంది. దానికి మీకు యాక్సెస్ అంటే ఒక లింక్ ఇచ్చి యాక్సెస్ తీసుకోవడానికి కనెక్ట్ అవ్వమంటే మీరు కనెక్ట్ అవ్వాలి. ఒకసారి లోపలికి వచ్చారంటే రోజు ఉన్నట్టు. ఇది డాక్యుమెంట్స్ ఈ రోజు డేట్తో పెట్టా. మీరు ఏం చేస్తారు? ఇలా క్లిక్ చేస్తారు ఈ డాక్యుమెంట్ని. అబ్జర్వ్ చేయండి, ఓపెన్ అయింది. ఇక్కడ చదువుకోవడానికి కన్వీనెంట్గా లేదు. ఏం చేస్తారు మీరు? ఓకే, మీరు మీరు ఈ డాక్యుమెంట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు యాక్చువల్గా నాకు రావట్లేదు కానీ మీకు ఇక్కడ గూగుల్ డాక్స్ అని చెప్తారు. ప్రింట్ దాకా అసలు అంటే నాది ఇదే లాగిన్ కదా, మేబీ ప్రాబ్లీ దట్స్ ద రీజన్. నాది అడ్మిన్ లాగిన్ కదా, అందుకని మీకు ఇక్కడ 3 డాట్స్ వస్తాయండి. హియర్ ఇట్ ఇస్, హియర్ యుల్ గెట్ 3 డాట్స్. మీకు కూడా ఇలా ఓపెన్ అయ్యాక రైట్ మోస్ట్ లో 3 డాట్స్ కనబడుతున్నాయా? అక్కడ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ న్యూ విండో కొట్టండి. ఓపెన్ ఇన్ న్యూ విండో, కొత్త విండోలో ఓపెన్ అయింది. ఇక్కడ డౌన్లోడ్ బటన్ కనబడుతుందా? డౌన్లోడ్ కొట్టేసి ఏ రోజు డాక్యుమెంట్స్ ఆ రోజు మీ దగ్గర పెట్టేసుకోండి. సో నేను గూగుల్ క్లాస్ రూమ్లో యాడ్ చేసేది ఏదైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే డాక్యుమెంట్స్ వరకు మీకు డౌన్లోడ్ యాక్సెస్ ఉంటుంది. దీని తర్వాత గూగుల్ డ్రైవ్ లింక్ ఇస్తారు మీకు యాక్సెస్ ఇచ్చేసి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ వీడియోస్ ఉంటాయి. యూ విల్ హ్యావ్ వ్యూ ఓన్లీ యాక్సెస్. మీరు చూసుకోగలరు, ఎప్పుడు కావాలన్నా ప్లే చేసుకొని చూసుకోగలరు. యూ కెనాట్ డౌన్లోడ్. అర్థమైందా? క్లియరా? ఈ 4 పనులు మా వైపు నుంచి జరిగిపోతాయి. మీరు స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవాలి వీటి మీద. వాళ్ళు మెసేజ్ పంపించినప్పుడే రాస్తారు దాంట్లో మీకు క్లియర్గా యాక్ట్ ఆన్ దిస్ ఇమీడియట్లీ అని రాస్తారు. మీరు ఈ పనులన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసేయాలి, లేదంటే మాకు చాలా ఇబ్బంది అయింది, మీకే ఇబ్బంది అయింది చెప్పాలంటే. మీరే యాక్సెస్ చేయలేరు డాక్యుమెంట్స్. ఇంకా నుంచి మీకు వాట్సాప్లో డాక్యుమెంట్స్ ఏమీ రావు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ రోజు నుంచి గూగుల్ క్లాస్ రూమ్లో డాక్యుమెంట్స్ వెళ్తాయి. వీడియోస్ కూడా ఇక్కడ నుంచి యూట్యూబ్లో అప్లోడ్ అవ్వవు కదా, ఎక్కడుంటాయి? డ్రైవ్లో ఉంటాయి. మీరు డ్రైవ్లో ఎలా చూసుకోవాలంటే మీరు లాగిన్ అవ్వాలి, మీ డ్రైవ్లోకి వెళ్ళాలి. మీరు ఏ గూగుల్ డ్రైవ్ అయితే ఆ డ్రైవ్లోకి వెళ్ళాలి. మీరు వెళ్ళిన తర్వాత మీకు యాక్సెస్ మేము ఇచ్చేసి ఉంటాం కదా. ఇది ల్యాప్టాప్లోనే చేయండి, మీరు ఫోన్లో అప్డేట్ అవ్వదు. మీరు షేర్డ్ విత్ మీకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? షేర్డ్ విత్ మీకు వెళ్తే అక్కడ మీకు ఫోల్డర్ కనపడుద్ది. పెగా ట్రైనింగ్కి సంబంధించి మీ బ్యాచ్ నేమ్తో ఫోల్డర్ కనపడుద్ది. దాని లోపల వీక్ వైజ్ ఉంటాయి అనమాట. ఎలా ఉంటాయి ఫోల్డర్స్? వీక్ 1 వీడియోస్ అన్నీ ఉంటాయి, వీక్ 2 వీడియోస్. కానీ నిన్నటి క్లాస్ వరకు వీడియోస్ అన్ని ఎక్కడున్నాయి? యూట్యూబ్లో ఉన్నాయి. అందుకని మీ గూగుల్ డ్రైవ్లో మళ్ళీ అప్లోడ్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ వీడియో లింక్ తీసుకుని డాక్యుమెంట్లో పెడతారు. ఇప్పటి వరకు ఒక 6-7 లింక్స్ ఉన్నాయిగా వీక్ 1కి, అవన్నీ డాక్యుమెంట్లో పెట్టి ఆ డాక్యుమెంట్ని డ్రైవ్లో పెడతారు. మీకు వీక్ 1లో మేబీ ఇఫ్ యూ ఫైండ్ డాక్యుమెంట్ ఇన్ దట్ యుల్ ఫైండ్ యూట్యూబ్ లింక్స్, స్టార్టింగ్ వీడియోస్ అక్కడ ఉంటాయి. మిగతా వీక్స్ అన్ని ఎలా ఉంటాయి? మీకు వీడియోసే ఉంటాయి డ్రైవ్లో. మీ డ్రైవ్లో మినిమం 10 GB స్పేస్ పెట్టుకొని ఉంచుకోవాలి మీరు. అర్థమైందా? మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తారు కదా, అక్కడ మీరు జీమెయిల్ ఐడి ఇస్తారు కదా, ఆ మెయిల్ ఐడికే మీకు యాక్సెస్ వచ్చింది. సో రేపు మీకు యాక్సెస్ వచ్చింది ప్రాబ్లీ. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అందరూ ఈ ఫామ్ ఫిల్ చేయడం కంప్లీట్ చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి యాక్సెస్ ఇవ్వాలంటే కుదరదు, అది చాలా డిఫికల్ట్. అందరికీ కలిపి ఒకేసారి ఇస్తారు యాక్సెస్. గూగుల్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు ఓన్లీ జీమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. ఆ జీమెయిల్ ఐడి మీరు రాసిన తర్వాత క్రాస్ చెక్ చేయండి, రాంగ్ ఉందా, మెయిల్లో ఎం మిస్ చేసామా, ఏ మిస్ చేసామా, ఐ మిస్ చేసామా, క్రాస్ చెక్ చేసి సబ్మిట్. క్లియరా? డన్. సో దట్స్ ద update that I wanted to give you. Okay, you must be following this, please. Now coming back to section. అందరికి అర్థమైందా నేను చెప్పింది? ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్కరికి హెల్ప్ చేయాలంటే చాలా కష్టమైంది. ఓకే ఓకే సో నౌ సెక్షన్ క్రియేట్ చేసినప్పుడు ఇలా ఇచ్చారు, క్రియేట్ అండ్ ఓపెన్ అన్నారు. ఈ పారామీటర్స్ గురించి నేను తర్వాత చెప్తా, కాంటెక్స్ట్ గురించి నెక్స్ట్ చెప్తా.
లోపలికి వచ్చారు. నేను ఏ నావిగేట్ చేస్తున్నాను అనేది మీరు పట్టించుకోవద్దు. ఓకే, కాన్సెప్ట్ వరకు అర్థం చేసుకోండి. ఒక సెక్షన్ లో మీరు కంట్రోల్స్ పెట్టచ్చు. కంట్రోల్స్ ఎక్కడ ఉంటాయంటే డేటా క్యాప్చర్. డేటాని క్యాప్చర్ చేసేవన్నీ ఇక్కడ ఉంటాయి. టెక్స్ట్ ఇన్పుట్, టెక్స్ట్ ఏరియా, డేట్ టైము, కరెన్సీ, ఇలా. ఇప్పుడు మీరు ఒక పేరు నేమ్ కలెక్ట్ చేయాలనుకోండి, టెక్స్ట్ ఇన్పుట్ వాడతారు. కామెంట్స్ రాయాలనుకోండి, టెక్స్ట్ ఏరియా. డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి, డేట్ టైం కంట్రోల్. ప్రైస్ అనుకోండి, కరెన్సీ. ఓకే, డెసిమల్ ఏదో నెంబర్ ఉన్నాయి, ఏముంటుంది డెసిమల్, పర్సంటేజ్, డెసిమల్. Percentage. ఓకే, ఫోన్ నెంబరు, ఇలాంటి దానికి తగ్గట్టుగా కంట్రోల్ తీసుకుంటాం. తర్వాత పిక్కర్స్ అంటే ఏంటంటే ఆప్షన్స్ ఇవ్వాలనుకున్నారు మీరు, చాయిస్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ లాగా, రేడియో బటన్ లాగా, చెక్ బాక్స్ లాగా, సింగిల్ సెలక్షన్, మల్టీ సెలక్షన్, చాయిస్ ఇవ్వాలి. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? పిక్కర్కి వెళ్తారు. యాక్షన్ లోకి వెళ్తే యాక్షన్ చేసేవి కావాలి, బటను, హైపర్ లింక్, అలాంటివి యాక్షన్ లో ఉంటాయి. డేటా డిస్ప్లే అంటే మీరు ఏం చేయొద్దు, మీరు ఎంటర్ చేయొద్దు, క్లిక్ చేయొద్దు, డిస్ప్లే చేయాలి. డేటా చార్ట్ లాగా డిస్ప్లే చేయాలి, ఇమేజ్ డిస్ప్లే అవ్వాలి. ఓకే, మ్యాప్ లాగా డిస్ప్లే అవ్వాలి, టైం లైన్ లాగా డిస్ప్లే అవ్వాలి. ఇలాంటివి చేయాలంటే ఏం చేస్తారు మీరు? డేటా డిస్ప్లేకి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారో? డేటా డిస్ప్లేకి వెళ్తారు. అర్థమైందా? సో ఏ కంట్రోల్ కెన్ బి డ్రాగ్ అండ్ డ్రాప్డ్ ఇన్ టు ద సెక్షన్స్ లేఅవుట్. సెక్షన్ లోపల లేఅవుట్ ఉంటుంది మీకు. మీరు బై డిఫాల్ట్ గా ఒక సెక్షన్ క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్ గా ఒక లేఅవుట్ ఇచ్చేసిద్ది. అది డైనమిక్ లేఅవుట్ అంటారు. దీన్ని ఏమంటారు? డైనమిక్ లేఅవుట్. మీరు ఇంకో లేఅవుట్ యాడ్ చేయాలంటే బయట దీని తర్వాత ఇంకో లేఅవుట్ యాడ్ చేయొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేఅవుట్ కి ఒక పేరు ఇస్తున్నాను నేను. నావిగేషన్స్ పట్టించుకోవద్దని చెప్పాగా మీకు, సో దాని గురించి పెద్దగా ఆలోచించదు. ఈ లేఅవుట్ లో కస్టమర్ డీటెయిల్స్ కి సంబంధించినవన్నీ కంట్రోల్స్ ఇక్కడ పెడతా. ఈ సెకండ్ లేఅవుట్ లో ఏం చేస్తా నేను? అడ్రస్ డీటెయిల్స్ కి సంబంధించి పెడతా. ఏంటిది? అడ్రస్ డీటెయిల్స్ కి సంబంధించి. థర్డ్ లేఅవుట్ లో ఏం పెడతా నేను? ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ పెడతా. థర్డ్ లేఅవుట్ లో ఏం పెడతా? మీకు అర్థమవుతుందా ఇలా చెప్తుంటే నేను? ఓకేనా? ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ పెట్టుకుంటా. అంటే ఒక స్క్రీన్ డిస్ప్లే అయినప్పుడు కొన్ని కంట్రోల్స్ ఇక్కడ ఉంటాయి, కొన్ని కంట్రోల్స్ ఈ లేఅవుట్ లో ఉంటాయి. మీ గూగుల్ ఫామ్ లో ఎలా అయితే సెక్షన్స్ గా ఉంటుందో అలాగే ఇది. సో ఇక్కడ ఏంటి? ఇక్కడ ఏదో అడ్రస్ డీటెయిల్స్ అని ఇవేవేవో పెట్టుకుంటున్నా జస్ట్. అంటే మీకు స్క్రీన్ డిస్ప్లే అయినప్పుడు ఈ పార్ట్ వరకు చక్కగా కస్టమర్ డీటెయిల్స్ అని, ఈ పార్ట్ వరకు చక్కగా అడ్రస్ డీటెయిల్స్ అని సైడ్ హెడ్డింగ్లతో కనపడి, దాన్ని హెడర్ అంటాం మనం, సైడ్ హెడ్డింగ్. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? సో ఇట్స్ మ్యాండేటరీ దట్ అట్లీస్ట్ వన్ లేఅవుట్ షుడ్ బి దేర్. మ్యాండేటరీ దట్ అట్లీస్ట్ హౌ మెనీ లేఅవుట్ షుడ్ బి దేర్? ఒక లేఅవుట్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. వన్ లేఅవుట్ అట్లీస్ట్ షుడ్ బి దేర్. ఓకే, అయితే ఇప్పుడు చూడండి మీరు, లేఅవుట్ అంటే ఏంటంటే లేఅవుట్ ప్రైమరీలీ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ టు టు అలైన్ ద కంట్రోల్స్. యాజ్ ఆఫ్ నౌ కంట్రోల్స్ అలైన్మెంట్ ఎలా ఉందంటే మీకు ఒక స్టాక్ అలైన్మెంట్ ఉంది, ఒక కంట్రోల్ కింద ఇంకోటి అలా స్టాక్ లాగా ఉన్నాయి. అదే మీరు ఇక్కడికి వెళ్ళి లేఅవుట్ ఫార్మాట్ లో ఇన్లైన్ గ్రిడ్ డబుల్ అని పెట్టి సబ్మిట్ కొట్టారనుకోండి, ఏమైందో చెప్పండి నాకు? 2 కాలమ్స్ లాగా వచ్చింది. ఎలా వచ్చింది? ఉన్నాయి అన్ని కలిపి 2 కాలమ్స్ లో అరేంజ్ అయిపోయింది. అదే ఇన్లైన్ గ్రిడ్ ట్రిపుల్ అన్నాను అనుకోండి, ఏమైంది? ఉన్న కంట్రోల్స్, నెంబర్ ఆఫ్ కంట్రోల్స్ అన్ని కలిపి 3 కాలమ్స్ లో అరేంజ్ అయిపోయింది. అర్థమైందా? మీకు ఏ అపియరెన్స్ తో కావాలో ఆ ఫార్మాట్ చూస్ చేసుకోవాలి. రిక్వైర్మెంట్ బట్టి ఆ ఫార్మాట్ చూస్ చేస్తారు. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? దట్స్ కాల్డ్ లేఅవుట్. ఈ లేఅవుట్స్ నే నెక్స్ట్ వర్షన్స్ ఆఫ్ పెగాలో టెంప్లెట్స్ అంటారు. ఏమంటారు అక్కడ టెంప్లెట్స్ అంటారు, ఇక్కడ లేఅవుట్స్ అంటున్నాడు. ఓకేనా? క్లియర్. సో నౌ ఇఫ్ యూ వాంట్ టు డిజైన్ యూజర్ ఇంటర్ఫేస్ యూ నీడ్ టు క్రియేట్ ఎ రూల్ టైప్ కాల్డ్ యాజ్ సెక్షన్. సెక్షన్ లో లేఅవుట్ ఉంటుంది, లేఅవుట్ లో కంట్రోల్స్ పడేయాలి. సరే, కంట్రోల్స్ షుడ్ బి మ్యాప్డ్ విత్ ప్రాపర్టీస్. మీరు ఏం చేయాలంటే ఈ కంట్రోల్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఒక గేర్ ఐకాన్ వస్తుంది, కనబడుతుందా ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి? లేదా ఈ కంట్రోల్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఇది అడిగిద్ది, ఈ కంట్రోల్ ని ఏ ప్రాపర్టీకి మ్యాప్ చేస్తారు అని అడిగిద్ది. ఇక్కడ మీరు డౌన్ యారో కొట్టండి కీబోర్డ్ లో, కొన్ని ప్రాపర్టీస్ ఉంటే కనబడతాయి. ఒక ప్రాపర్టీకి మ్యాప్ చేయండి. ఫస్ట్ నేమ్ అనే దానికి మ్యాప్ చేశాను. ఓకేనా? దీని మీద డబుల్ క్లిక్ చేశాను, రెండోది. మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నా నేను? లాస్ట్ నేమ్ అనే దానికి మ్యాప్ చేస్తున్నా. ఏం చేస్తున్నా? లాస్ట్ నేమ్ అనే దానికి మ్యాప్. మూడో దాని మీద డబుల్ క్లిక్ చేశా, దీన్ని ఏం చేస్తున్నా నేను? ఏజ్ అనే దానికి జెండర్. సార్ ఈ ప్రాపర్టీ వాల్యూస్ అన్ని ఇన్బిల్ట్ నేను లైక్ చెప్తా ఇవన్నీ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టా నేనే. మనం క్రియేట్ చేసే కాకుండా పెగావాడు ప్రొవైడ్ చేసినవి కూడా ఉంటాయి, అవి కూడా వాడుకోవచ్చు. నేనైనా చేసుకోవచ్చు, పెగావాడు ప్రొవైడ్ చేస్తే వాడు ప్రొవైడ్ చేసినవి వాడడం కరెక్ట్, మనం ఎక్స్ట్రాగా క్రియేట్ చేయకూడదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడికి నేను తర్వాత వస్తా. నౌ కంట్రోల్స్ ఆర్ మ్యాప్ టు ప్రాపర్టీస్.
ప్రాపర్టీస్ని కూడా మనం ముందే క్రియేట్ చేసుకోవాలి. అంటే సెక్షన్ కన్నా ముందే మనకి ప్రాపర్టీస్ రెడీగా ఉండాలి. అవునా కాదా? ఫస్ట్ ప్రాపర్టీస్ ఉంటేనే కదా సెక్షన్ చేసినప్పుడు మ్యాపింగ్ చేయగలిగేది. ఒక ఆర్డర్లో ప్రాపర్గా వస్తే ఫస్ట్ ఒక స్క్రీన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఐడెంటిఫై అండ్ క్రియేట్ ఆల్ ద రిక్వైర్డ్ ప్రాపర్టీస్. క్రియేట్ చేసి పెట్టుకోండి. ప్రాపర్టీ గురించి చెప్తా ఇప్పుడు నేను. తర్వాత క్రియేట్ ఎ సెక్షన్, క్రియేట్ ఏ సెక్షన్ కామా యాడ్ కంట్రోల్స్ అండ్ మ్యాప్ ద ప్రాపర్టీస్ టు ద కంట్రోల్స్ కి ప్రాపర్టీస్ ని మ్యాప్ చేసేసుకోండి. అప్పుడు మీరు సెక్షన్ ని సేవ్ చేసేసేయండి. సెక్షన్ క్రియేట్ అయినట్టు లెక్క అయితే అదేనా? సెక్షన్ కన్నా ముందు ఏం చేయాలి? ప్రాపర్టీస్. నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ ప్రాపర్టీస్. విల్ కమ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఏంటిది? ప్రాపర్టీస్. సెక్షన్ ఈజ్ ఎ యూజర్ ఇంటర్ఫేస్ రూల్. It is used to design UI. It can be created under user interface category. Every section by default contains a layout. Its type is dynamic layout. తర్వాత చెప్తా డైనమిక్ అనే మాటకు అర్థం ఏంటనేది. In the layout we need to add controls and map each control to one property. బటన్ అనుకోండి, ప్రాపర్టీకి మ్యాప్ చేయవసరం లేదు. ఎందుకు? బటన్ ఏం తీసుకోదు డేటా. ఓకేనా? యాక్షన్ మాత్రమే అది. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీస్కి వద్దాం ఇప్పుడు. నౌ విల్ కమ్ టు ప్రాపర్టీస్. ఇప్పుడు ప్రాపర్టీ అంటే ఏంటంటే, ప్రాపర్టీ అనేది వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మనం వేరియబుల్ అని మాట్లాడతాం. ప్రాపర్టీని ఏమంటాం మనం? వేరియబుల్ అంటాం. వేరియబుల్ హోల్డ్స్ డేటా. వేరియబుల్ హోల్డ్స్ వాట్? డేటా. ఇప్పుడు నేను మీకు ఒక పేపర్ ఇచ్చాను అనుకోండి, మీ డీటెయిల్స్ రాయండి అన్నాను అనుకోండి, మీరేం చేస్తారు? మీ పేరు రాస్తారు, తర్వాత మీ ఏజ్ రాస్తారు, మీ డేట్ ఆఫ్ బర్త్ రాస్తారు. ఇలా రాసేటప్పుడు ఓన్లీ మీ పేరు, మీ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ రాసి వదిలేరు. ప్రతిదానికి పక్కన ఇలా పెడతారు. ఎలా పెడతారు? మీరు నేమ్ అని పెట్టి ఇలా ఇచ్చి, ఓకే, మీ పేరు రాస్తారు. ఓకే, మనోజ్ అని రాస్తారు. తర్వాత ఏజ్ అని చెప్పి 21 అని రాస్తారు. తర్వాత జెండర్ అని చెప్పి, ఓకే, మేల్ అని ఫీమేల్ అని అట్లా రాస్తారు. అవునా కాదా? ఇలా రాస్తారు. అప్పుడు క్లారిటీ ఉంటుంది. అవునా కాదా? బయోడేటా ఫామ్ ఇలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది వాల్యూ ఇస్ నథింగ్ బట్ డేటా. మరి ఇదేంటి? వేరియబుల్. ఇప్పుడు మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో డిస్ప్లే చేయాలి వాళ్ళు. ఓన్లీ మార్క్స్ డిస్ప్లే చేస్తే సరిపోతుందా? సబ్జెక్ట్ ఏ నేమ్ స్టూడెంట్ ఐడికి ఎన్ని పర్సెంటేజ్ వచ్చింది? ఏ స్టూడెంట్ ఐడి. స్టూడెంట్ ఐడి అనేది అంటే ఇక్కడ ఒక వేరియబుల్. ఈ ఐడిని ఇప్పుడు ఏం హోల్డ్ చేస్తుంది? ఇది పర్సెంటేజ్ ని హోల్డ్ చేస్తుంది. అవునా కాదా? సో అట్లా ఆ సిచ్యువేషన్ లో అది హోల్డ్ చేస్తుంది. అంటే వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఎంటిటీ. ఇట్ హోల్డ్స్ ఎ వాల్యూ అట్ రన్ టైమ్. రన్ టైమ్ ఒక అప్లికేషన్ ఎగ్జిక్యూట్ చేసి యూఐలో డేటా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే ఆ డేటా వెళ్ళి వేరియబుల్ దగ్గర కూర్చుంటాం. ఓకే, రన్ టైమ్ లో డేటాని హోల్డ్ చేసింది. వేరియబుల్ ని మనం క్రియేట్ చేసినప్పుడు దానికి ఖచ్చితంగా ఒక పేరు ఇవ్వాలి. తర్వాత వేరియబుల్ అంటే ప్రాపర్టీ. ఇక్కడ ప్రాపర్టీకి టైప్ ఇవ్వాలి. అంటే ఏంటంటే చూపిస్తా చూడండి, మీకు ప్రాక్టికల్ గా చూపిస్తా. ఏ ప్రాపర్టీ ఈజ్ జస్ట్ లైక్ ఎ వేరియబుల్ ఇన్ పెగా. ప్రాపర్టీ హోల్డ్స్ ఎ వాల్యూ అట్ రన్ టైమ్. Property when created we must provide below parameters. Name of the property. Property can be created under data model category. క్రియేట్ చేస్తాం, ఒక పేరు ఇస్తాం దీనికి. ఓకే, ఎఫ్. ఓకే, ఏమేద్దాం? ఎఫ్ఎన్ అంటే ఫస్ట్ నేమ్. ఓకే, ఐ హ్యావ్ యూజ్ సో మెనీ థింగ్స్. వెహికల్ ఇన్ఫర్మేషన్. ఓకే, వెహికల్ కాదు, ఒక పని చేస్తాను నేను. ఓకే, కస్టమర్ హ్యాస్ లైసెన్స్ నెంబర్ అంట. ఓకేనా? లైసెన్స్ నెంబర్ కూడా. ఓకే, వెహికల్ ఏజ్ అందాం. వెహికల్ ఏజ్ అంటే ఎన్నాళ్ళు అయింది వెహికల్ కొని. క్రియేట్ అండ్ ఓపెన్. ఇప్పుడు వెహికల్ ఏజ్ అనేది ఒక నెంబర్. ఇది కొని 10 ఏళ్ళు అయిందో, 5 ఏళ్ళు అయిందో, 6 ఏళ్ళు అయిందో అని చెప్తారు. సో మనం అలా ఈ ప్రాపర్టీ అనేది నెంబర్ని మాత్రమే హోల్డ్ చేయాలి. వెహికల్ ఏజ్ అని అడిగితే మీరు వెళ్ళి హర్ష అని ఎంటర్ చేయకూడదుగా. చేస్తారా? అంటే నెంబర్ మాత్రమే తీసుకోవాలి. కాబట్టి ఇది ఏ టైప్ ఉండాలి? సరే, వెహికల్ ఏజ్ అనగానే 15.2 ఇయర్స్ అని చెప్తారా మీ ఏజ్? మన ఏజ్ ఎలాగో వెహికల్ ఏజ్ 15 ఇయర్స్ అనో, 16 ఇయర్స్ అనో, 5 ఇయర్స్ అయిందనో చెప్తాం. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇంటీజర్ అయి ఉండాలి. ఈ ఆప్షన్స్ తర్వాత చెప్తే ఈ లైన్లో. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి, డేట్ మాత్రమే కలెక్ట్ చేయాలి. మీరు డేట్ తీసుకోండి. డేట్తో పాటు టైం కూడా కలెక్ట్ చేయాలి. మేబీ ఏదో హోరోస్కోప్ మీరు చూపించుకుంటున్నారు, జాతకం చూపించుకుంటున్నారు, డేట్ టైం కూడా అడుగుతాడు కాడు. ఓకే, ఆడికి వచ్చిన రాపోయినా అన్ని తీసుకుంటాడు. డేటు టైం కూడా కావాలి డేట్తో పాటు అంటే ఇది తీసుకోండి. డెసిమల్ అంటే మీరు ఒక ప్రైజ్ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు, అప్పుడు డెసిమల్. డబుల్ అంటే పెద్ద నెంబరు. ఓకే, మీ ఫోన్ నెంబర్ పెద్దది కదా జనరల్గా మాట్లాడితే. ఫోన్ నెంబర్కి ఎప్పుడు డబుల్ తీసుకుంటాం, ఎక్స్ట్రా తీసుకుంటాం. బట్ పెద్ద నెంబర్ అయితే ఇంటీజర్కి ఒక రేంజ్ ఉంటుంది. ఇంటీజర్ వాల్యూ అంటే 7 డిజిట్ రేంజ్ మైనస్ నుంచి ప్లస్ వరకు ఉంటుంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది దాటే రేంజ్ వాల్యూ డబుల్ అనమాట. పెద్ద వాల్యూ ఇంటీజర్ కన్నా పెద్ద వాల్యూ అయితే డబుల్, చిన్న వాల్యూ అయితే ఇంటీజర్. ఓకే, తర్వాత
పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసే ఇన్ఫర్మేషన్ ఎవడ కనపడకూడదు, మాస్క్ అయిపోవాలి స్టార్స్ లాగా. అంటే ఏటీఎంలో పిన్ నెంబర్ ఇస్తారు కదా అట్లా. సో పాస్వర్డ్ లేదా టెక్స్ట్ మాత్రం కావాలి నాకు అంటే టెక్స్ట్ తీసుకుంటా. ఓకే, టెక్స్ట్ అంటే గుర్తుపెట్టుకోండి ఆల్ఫాబెట్స్ మాత్రమే కాదు. ఇప్పుడు మీ పేరు హర్ష అని చెప్పారు అనుకోండి, దట్ ఈస్ టెక్స్ట్. మీ కార్ నెంబర్ అడిగా నేను, మీ కార్ నెంబర్ అడగానే టిఎస్ 071234 అని చెప్పారు మీరు. ఇప్పుడు ఇది టెక్స్టా నెంబరా? మరి టిఎస్ ఉంది బోత్. కదా, బోత్ ఉంది కదా, బోత్ ఉంటే టెక్స్టే, బోత్ ఉంటే టెక్స్టే. అంటే నెంబర్ ఒకటే ఉంటే నెంబరే. ఇప్పుడు కార్ నెంబర్ అనేది ఎప్పుడన్నా నెంబర్ మాత్రమే అయిద్దా? అవదు, మొత్తం నెంబర్ కావాలి కదా రిజిస్ట్రేషన్ నెంబరు. అంటే ఏంటది టెక్స్ట్ టైప్ గానే తీసుకోవాలి. అలాంటి కాంబినేషన్స్ అన్ని టెక్స్ట్ టైప్. మీ పాన్ కార్డ్ నెంబర్ అన్నాను అనుకోండి, ఇంటీజరా? కాదు, టెక్స్ట్. టెక్స్ట్. ఆధార్ కార్డ్ నెంబర్ అడిగితే ఇంటీజర్ కాదు, డబల్, పెద్ద నెంబర్, లాంగ్ 16 నంబర్. నెంబర్లు వస్తుంది. క్రెడిట్ కార్డ్ అడిగితే డబులే, డబులే. ఏజ్ అడిగితే ఇంటీజర్. ఇంటీజర్. సింగిల్ అనకూడదు, అక్కడ డబల్ అన్న సింగిల్ అంటారా, ఇంటీజర్. ఓకే, సో ఇట్లా ఈ కొంచెం క్లారిటీ వచ్చింది కదా మీకు. దట్స్ ప్రెటీ మచ్ ఫెయిర్ ఎనఫ్. ప్రాపర్టీ టైప్ ఉంటుంది. గుడ్. ఈ తర్వాత చెప్తా, ఇప్పుడు కాదు, ఇట్ విల్ టేక్ టైం. ప్రాపర్టీ కంట్రోల్ అన్నమాట. కంట్రోల్ అంటే ఏంటంటే అర్థం, మీరు ఈ ప్రాపర్టీని యూజర్ ఇంటర్ఫేస్ లో మ్యాప్ చేస్తారు కదా, అప్పుడు ఏ కంట్రోల్ కి మ్యాప్ చేయాలండి? టెక్స్ట్ ఇన్పుట్ రేడియో బటన్ అనేది ఇది ఆప్షనల్. ఎక్కడ చూస్ చేసుకోపోయినా అక్కడ పెట్టిన దాన్ని బట్టి సరిపోయింది, సెక్షన్ లో పెట్టిన దాన్ని బట్టి. ఓకే, టెక్స్ట్ ఇన్పుట్ లా కనపడాలా, రేడియో బటన్ లా కనపడాలా ఈ ప్రాపర్టీని UI లో పెడితే అనేది ఇది. తర్వాత మీరు చాయిసెస్ ఇవ్వాలనుకోండి. ఇప్పుడు వెహికల్ ఏజ్ అనేది ఏంటిది? ఇంటీజర్. నేను ఇంటీజర్ పెట్టుకున్నాను. ఇది కంట్రోల్ ఇంటీజర్ గా మారిపోయింది, పిఎక్స్ ఇంటీజర్ గా. ఇంటీజర్ అంటే పిఎక్స్ అనే మాట తర్వాత చెప్తాను, నేను పట్టించుకోదు. ఇది ఇంటీజర్ వాల్యూని తీసుకుంటుంది. అయితే ఓన్లీ నెంబర్స్ తీసుకుంటుంది అనుకోవాలంటే ఇక్కడ అడ్వాన్స్డ్ లోకి వెళ్ళి వ్యాలిడేట్ దగ్గర డౌన్ యారో కొట్టి ఈజ్ నెంబర్ ఈజ్ పాజిటివ్ ఇంటీజర్ అంటే పాజిటివ్ నెంబరే. వెహికల్ ఏజ్ 5 years ఉంటుంది కానీ -5 years ఉండదు. సో ఇలా ఇచ్చారనుకోండి, మీరు 1, 2, 3 నుంచి ఇంటీజర్ నెంబర్లో ఏదైనా ఎంటర్ చేయొచ్చు, కానీ -1 ఎంటర్ చేసినా ఇది ఒప్పుకోదు, అక్కడ ఎర్రర్ చూపించింది. అంటే ఇది ఇది ఇప్పుడు మనం మాట్లాడుకోదగింది కాదు, కానీ ఊరికే చెప్పాం మీకు, ఏదో వెళ్ళాం కదా అని ఇక్కడికి. సో తర్వాత సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ అనుకోండి, జెండర్ తీసుకోండి. ఎగ్జాంపుల్గా జెండర్ అనే ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాను. జెండర్ అనే ప్రాపర్టీని నేను చాయిస్ లాగా చూపించాలనుకుంటున్నా. ఎలా చూపించాలనుకుంటున్నా? చాయిస్, రేడియో బటన్స్. కంట్రోల్ ఏంటి? రేడియో బటన్. చాయిస్ చూపించాలంటే టేబుల్ టైప్ లోకల్ లిస్ట్. టేబుల్ టైప్ ఏం తీసుకోవాలి? లోకల్ లిస్ట్ తీసుకొని మీరు చాయిసెస్ రాయొచ్చు. రన్ టైంలో వాడికి మేలు ఫీమేల్ అని 2 రేడియో బటన్లు కనబడతాయి. రెండిట్లో ఒకటి మాత్రమే సెలెక్ట్ అయ్యింది, ఏదో ఒకటి. సో ఇట్లా ఒక ప్రాపర్టీని క్రియేట్ చేసినప్పుడు ప్రాపర్టీ ఈజ్ అసోసియేటెడ్ విత్ సో మెనీ థింగ్స్, అవుట్ ఆఫ్ విచ్ సమ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. వన్ ఈజ్ ప్రాపర్టీ నేమ్, ప్రాపర్టీ టైప్, కంట్రోల్, చాయిస్ ఆఫ్ వాల్యూస్ కోసం టేబుల్ టైప్, లోకల్ లిస్ట్. టేబుల్ టైప్, లోకల్ లిస్ట్. అది ఇలాగే ఉండాలి, ఇలా ఉండకూడదు అనే రిస్ట్రిక్షన్ పెడితే దాన్ని వ్యాలిడేషన్ అంటారా. ఈ తర్వాత వస్తుంది అదే ఇందా చూపించా కదా, ఈజ్ నాన్ నెగటివ్ ఇంటీజరా పాజిటివ్ నెంబర్ అని చూపించే కదా. అంటే ఇక అది పాజిటివ్ నెంబరే అవ్వాలి, వేరే అవ్వకూడదు అన్నట్టు. నాన్ నెగటివ్ అన్నా పాజిటివ్ అన్న ఒకటే కదా. ఇక్కడ వరకు అర్థమైందా ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి? సార్ ఇవన్నీ డిఫాల్ట్ గానే ఉంటాయి. అదే నేను చెప్పేది ఏంటంటే చాలా ప్రాపర్టీస్. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తా, ఇతను అడిగాడు కాబట్టి చెప్తున్నా చూడండి. పెగా పిఆర్పిసి ఎన్విరాన్మెంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ రూల్స్ వాడు ప్రొవైడ్ చేశాడో మనకి, ఆ రూల్ టైప్స్ కి సంబంధించిన రూల్స్ అన్ని మనం మాన్యువల్ గా క్రియేట్ చేసుకోవచ్చు, కోడింగ్ ఉండదు. అలాగే అన్ని టైప్స్ ఆఫ్ రూల్స్ కి వీడి దగ్గర ప్రీడిఫైన్డ్ రూల్స్ ఉంటాయి. కానీ రూల్ టైప్స్ కి సంబంధించి కొన్ని ప్రీడిఫైన్డ్ ఉంటాయి. మనకు కావాల్సిన అన్ని రూల్స్ వీడి ఇవ్వకపోవచ్చు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఇప్పుడు ఇక్కడికి సెర్చ్ లోకి వెళ్ళి ఫస్ట్ నేమ్ అని కొట్టాను. మన పెగా ప్లాట్ఫామ్ లో ఫస్ట్ నేమ్ కనబడుతుంది, ఇది పెగాకి సంబంధించింది, మనది కాదు. పేరు చూస్తే అర్థమైపోయేది, మనం క్రియేట్ చేస్తే పెగా డేటా అని చెయ్యము. ఫస్ట్ నేమ్ ఉందిగా, ఉంటే నేను క్రియేట్ చేయవసరం. ఉంటే నేను జనరల్గా ఉంటే మీరు క్రియేట్ చేయొద్దు, కానీ స్టార్టింగ్ లో బిగినర్ గా మనమే క్రియేట్ చేసేలాగా నేర్చుకుందాం. మనం నేర్చుకున్నాం. సో ప్రతిదీ పెగా ప్లాట్ఫామ్ లో ఉండాలని రూల్ లేదు. ఒకవేళ మీరు చేయాలనుకున్నది ఉంటే మీరు చేయొద్దు, ఉన్నదాన్ని వాడండి. లేకపోతేనే మీరు చేయాలి రియల్ టైంలో. గుర్తుందా? అర్థమైందా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, జెండర్ ఇవన్నీ కామన్ కదా. ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఏ అప్లికేషన్ క్రియేట్ చేసినా ఉండొచ్చు, కాబట్టి వీడు ఇచ్చేస్తాడు, ఇలాంటివన్నీ ఇచ్చేస్తాడు. నేను ఒక ప్రాపర్టీ నేమ్ చెప్తా, అది పెగా ప్లాట్ఫామ్ లో ఉండొచ్చో ఉండకూడదో మీరు చెప్పండి నాకు. ఓకేనా? బిఎంఐ వాల్యూ అని అడిగాను. బిఎంఐ వాల్యూని కలెక్ట్ చేయాలి. ప్రాపర్టీ పేరు బిఎంఐ వాల్యూ. ఈ ప్లాట్ఫామ్ తో పాటు వచ్చి ఉంటుందా? వచ్చి ఉండదు.
రాకపోవచ్చు సార్. బాడీ మాస్ ఇండెక్స్ మేబీ. రాదు. ఎందుకని? అదేమి జనరిక్ టు ఆల్ బిజినెస్ కాదు, స్పెసిఫిక్ టు ద బిజినెస్, ఓన్లీ హెల్త్ కేర్ కి సంబంధించింది. హెల్త్ కేర్ ఫ్రేమ్ వర్క్ కొనుక్కుంటే వస్తుందేమో చెప్పలేం. కానీ పెగా ప్లాట్ఫామ్ లో జెనరిక్ టు ఎంటర్ప్రైజ్ బిజినెస్ లెవెల్ ఉంటాయి. ఓకేనా? బిఎంఐ వాల్యూ అనేది ఏంటిది? ఏదో హెల్త్ కి సంబంధించింది, అంటే హెల్త్ అప్లికేషన్ కి సంబంధించింది అయితేనే మీకు ఫ్రేమ్ వర్క్ అయితే వచ్చింది. పెగా ప్లాట్ఫామ్ లో అలాంటివి రావు. వెహికల్ ఐడి అని అడిగాను అనుకోండి, పెగా ప్లాట్ఫామ్ వాడు మీరు పెగా ప్లాట్ఫామ్ వెహికల్ కోసం కొంటున్నారని వాడు ముందే చేయగలరా? గెస్ చేయగలరా? చేయలేడు. అంటే ఈ ప్రపంచంలో ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలన్నా కామన్ గా ఉండేది ఏదైనా. ఓకే, ఒక మేనేజర్ ఉన్నాడండి, మేనేజర్ అప్రూవల్ కానీ రిజెక్షన్ కానీ కొడుతున్నాడు బటన్ మీద, కమెంట్స్ రాస్తాడుగా వాడు. కమెంట్స్ రాయడానికి ఒక పెద్ద బాక్స్ కావాలి, ఆ డేటాని హోల్డ్ చేయడానికి కమెంట్ ప్రాపర్టీ కావాలిగా. కమెంట్ అనే ప్రాపర్టీ ఉండొచ్చా? ఉండకూడదు? ఉండుండొచ్చా? ఉండుండకపోవచ్చా? ఉంటది. ఉండొచ్చు. జనరిక్ కామన్. టు ఎనీ బిజినెస్ కదా, జనరిక్ టు ఎంటర్ప్రైజ్ కదా. జనరిక్ టు ఎంటర్ప్రైజ్ కి సంబంధించిన ప్రాపర్టీసే కాదు, స్క్రీన్స్ కూడా ఉంటాయి. ఎంటర్ప్రైజ్ కి సంబంధించిన జెనరిక్ స్క్రీన్స్ కూడా ఉంటాయి, ఇంకా వేరే రూల్స్ కూడా ఉంటాయి. సో ఏదైనా ఎంటర్ప్రైజ్ కి జెనరిక్ అయితే పెగా ప్లాట్ఫామ్ లో ఉంటుందండి మోస్ట్లీ, లేకపోతే మనం చేసుకోవాలండి. ఓకే, ఈ టూల్ ని బట్టి ఈ టూల్ కి సంబంధించిన కొన్ని ప్రీడిఫైన్డ్ కూడా టూల్లో ఉంటాయి. ఓకే, చూద్దాం, తర్వాత చూద్దాం. ఆయన అంటే మనం వర్క్ చేయబోయేటప్పుడు మనం క్రియేట్ చేస్తాం ప్రతి స్క్రాచ్ నుంచి, స్టార్టింగ్ లో అలా నేర్చుకుంటాం. అది ఉన్నా కూడా మనమే క్రియేట్ చేస్తాం. కానీ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి? ఉన్నదాన్ని వాడుకోవటం, మళ్ళీ క్రియేట్ చేయడం కాదు. ఓకేనా? ఈ పాయింట్ మైండ్ లో పెట్టుకోండి. ఇదే కదా మీరు అడిగింది ఇప్పుడు సమ్మన్. సో అయితే మీకు ఇప్పుడు రిక్వైర్మెంట్స్ మనం స్టార్ట్ చేసుకోవాలి. సో వీ హ్యావ్ ఎ డాక్యుమెంట్ అబౌట్ రిక్వైర్మెంట్, రైట్? ఇంకా 7 minutes ఉంది మన టైం. ఇదేనా రిక్వైర్మెంట్? ఫస్ట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఇచ్చా ఒకటి. సో నేనేం చేస్తానంటే నెంబర్స్ ఇచ్చుకుంటా. సెకండ్ బిజినెస్ రిక్వైర్మెంట్ స్టార్ట్ అవుతుంది. దేని మీద వర్క్ చేస్తున్నాం మనం? వర్కింగ్ విత్ ప్రాపర్టీస్ అండ్ సెక్షన్. అయితే వర్కింగ్ విత్ యూఐ, వర్కింగ్ విత్ యూఐ డిజైన్, అది మన అల్టిమేట్ గోల్. దాంట్లో ప్రాపర్టీస్ అండ్ సెక్షన్స్ మీద వర్క్ చేస్తున్నాం మనం. ఏంటి రిక్వైర్మెంట్? రిక్వైర్మెంట్ ఏంటి అంటే క్రియేట్ ఏ న్యూ స్క్రీన్ టు కలెక్ట్ కస్టమర్ డీటెయిల్స్, కస్టమర్ బేసిక్ డీటెయిల్స్ లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, జెండర్, డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్ అన్నమాట, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఇంతవరకు కావాలి మనం. ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోవాలి, పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, అడ్రస్ కి సపరేట్ చేద్దాం, బిల్లింగ్ అడ్రస్, షిప్పింగ్ అడ్రస్ అని వేరే స్క్రీన్ లో పెడదాం మనం. ఓకే, అయితే మీరు ఇప్పుడు ఇంతవరకు అయితే అర్థమైంది కదా, ఫాలో అయ్యారు కదా. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్పాలి. క్రియేట్ చేసేటప్పుడు ఇంకోటి ఉంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక రూల్ ని మీరు పెగాలో క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ లాగిన్ అయ్యారు? ఇంప్లిమెంటేషన్ లోకి లాగిన్ అయ్యారు. ఇంప్లిమెంటేషన్ లాగా ఆ రూల్ పేరు ఇచ్చారు, గుడ్. కింద కాంటెక్స్ట్ అంటుంది. కాంటెక్స్ట్ లో 3 పారామీటర్స్. ఈ బాక్స్ ఒక పారామీటర్, ఇదొక పారామీటర్, ఇదొక పారామీటర్. ఏంటి? అప్లై టు, రూల్ సెట్ అండ్ వర్షన్, ఇది అప్లికేషన్ అనమాట. అయితే ఈ లాస్ట్ పారామీటర్ గురించి ఇప్పుడు చెప్పను నేను. దేని గురించి చెప్పనప్పుడు దీని గురించి మనం తర్వాత నేర్చుకుంటాం. అప్పటి వరకు మీరు ఏం చేయాలి తెలుసా? నా స్క్రీన్ షాట్స్ లో నేను ఎలా ఫాలో అయ్యాను, ఈ 3వ పారామీటర్ మీరు అలా ఫాలో అవ్వాలి. ఒక 5-6 రోజులు అయ్యాక మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాక అప్పుడు మన నాలెడ్జ్తో దాన్ని వర్క్ చేస్తాం. ఈ 2 మాత్రం మన ఓన్ నాలెడ్జ్, బిజినెస్ని బట్టి చేయాలి. అయితే మీకు ఒక రూల్ని క్రియేట్ చేసేటప్పుడు ప్రతి రూల్, ఏ రూల్ అయినా, మోస్ట్ ఆఫ్ ద రూల్స్ అంటే 99%, కొన్నిటికి మాత్రం క్లాసెస్ ఉండవు. ఓకే, అయితే ఆ రూలు ఏ అప్లికేషన్ లోపల క్రియేట్ చేయాలనుకుంటున్నారో చూస్ చేసుకోవాలి. అప్లికేషన్ అంటే ఏంటంటే అర్థం, ఇక్కడ మీకు 2 అప్లికేషన్స్ కనబడుతుంది, చాయిస్ కనబడుతుంది. మీరు ఇంప్లిమెంటేషన్ లోకి లాగిన్ అయ్యారు కాబట్టి మీకు చాయిస్ కనబడుతుంది. అదే మీరు ఫ్రేమ్ వర్క్ లోకి లాగిన్ అయితే ఫ్రేమ్ వర్క్ ఒక్కటే కనపడింది, ఇంప్లిమెంటేషన్ కనపడదు. అంటే ఇంప్లిమెంటేషన్ లోకి లాగిన్ అవ్వడం వల్ల ఒక రూల్ ని క్రియేట్ చేస్తే నేను ఇంప్లిమెంటేషన్ లో చేయొచ్చు, లేదా ఇది ఆప్షన్ మార్చాను అనుకోండి, ఎక్కడ క్రియేట్ అయింది? వెళ్ళి ఫ్రేమ్ వర్క్ లో క్రియేట్ అయింది. అంటే ఫ్రేమ్ వర్క్ లోపల క్రియేట్ చేయడానికి ఫ్రేమ్ వర్క్ లోకి లాగిన్ అవ్వాల్సిన పని లేదు, ఇంప్లిమెంటేషన్ నుంచే చేసేయచ్చు. ఇదొకటి చూస్ చేసుకోవాలి. రెండోది, ఏ క్లాస్ లో క్రియేట్ చేయాలనుకుంటున్నారు? ఒక అప్లికేషన్ లోపల ఒక క్లాస్ లో పెట్టాలిగా, అదే కదా మనం నేర్చుకుంది. సో హెచ్డిఎఫ్సి అనే క్లాస్ అంటే ఇక్కడ వరకు తీసేయండి, వ్యూ ఆల్ కొట్టండి, ఇక్కడ డౌన్ యారో కొట్టండి. చాలా క్లాసెస్ కంపెనీగా, ఏ క్లాస్ కావాలో అది చూస్ చేసుకోండి, మీ ఇష్టం. ఏ క్లాస్ కావాలి మీకు అది చూస్ చేసుకోండి, ఓకే కొట్టండి.
అంటే ఇప్పుడు మీరు క్రియేట్ చేసే రూలు దో యూ లాగ్డ్ ఇన్ టు ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్, అది ఎక్కడ పెడుతున్నారు మీరు? ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ లోపల ఉన్న ఏదో ఒక XYZ అనే క్లాస్ లో పెడుతున్నారు. అర్థమైందా? అంటే నేను అసలు ఫ్రేమ్వర్క్ లోకి లాగిన్ అవ్వాల్సిన అవసరం నాకు రాదు జనరల్ గా. లేదు నేను అక్కడ చేస్తానంటే అది లాగిన్ అయ్యి అక్కడ చేయండి, ఇక్కడికి వచ్చి ఎతికితే దొరికిద్ది, నో ప్రాబ్లం, అలా కూడా చేయొచ్చు. ఈ పాయింట్ అర్థమైందా? ఎవ్రీ రూల్ యూ షుడ్ చూస్ ఎ కాంటెక్స్ట్ వైల్ క్రియేటింగ్. ఫ్రేమ్వర్క్ అప్లికేషనా ఇంప్లిమెంటేషన్ అప్లికేషనా ఏ క్లాసు అనేది చూసుకోవాలి. ఓకే, నేను క్లాసెస్ గురించి చెప్తాను, అప్లికేషన్. ఇప్పుడు అప్లికేషన్ చూద్దాం ఫస్ట్. ఇప్పుడు మీరు ఎలా డిసైడ్ అవుతారు నేను క్రియేట్ చేసే రూల్ ఫ్రేమ్వర్క్ లో పెట్టాలా ఇంప్లిమెంటేషన్ లో పెట్టాలని? చెప్పండి. ఇది మీకు తెలుసా? ఆల్రెడీ మీకు డెమోలో అదే ప్రీవియస్ సెషన్స్ లో చెప్పేసా. ఆ రీయూజబుల్ రూల్ కనుక కావాలంటే ఫ్రేమ్వర్క్ లో ఈ వెహికల్ పెడతాము. ఇన్సూరెన్స్ అప్లికేషన్ సంబంధించింది మాత్రమే కాదు, ఫ్యూచర్ లో హోమ్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, వాటికి కూడా సంబంధించింది అయితే అక్కడ ఫ్రేమ్ కూడా వాడచ్చు. అయితే ఫ్రేమ్వర్క్ జెనరిక్ అయితే ఫ్రేమ్వర్క్ లో పెడతారు, స్పెసిఫిక్ అయితే ఇంప్లిమెంటేషన్ లో పెడతారు. ఇది క్లియరా? ఇప్పుడు క్లాసెస్ లో ఏ క్లాస్ లో పెట్టాలి? మనం అన్ని క్లాసెస్ డిస్కస్ చేయొద్దు. నేను చెప్తా, అప్పటి వరకు వెయిట్ చేయండి. 3 క్లాసెస్ పేర్లు చెప్తా నేను. ఆర్గనైజేషన్ క్లాస్, అదే నేను చెప్తా అది కాదు. ఓకే, ఫ్రేమ్వర్క్ క్లాస్ గ్రూప్, ఇంప్లిమెంటేషన్ క్లాస్ గ్రూప్, ఈ 3 లెవెల్స్ తీసుకోండి. ఆర్గనైజేషన్ క్లాస్, ఫ్రేమ్వర్క్ క్లాస్ గ్రూప్, ఇంప్లిమెంటేషన్ క్లాస్ గ్రూప్. డివిజన్స్ గురించి నేను మాట్లాడట్లేదు ఇక్కడ. ఈ మూడిట్లో ఎక్కడ క్రియేట్ చేయాలి అనేది క్వశ్చన్. ఓకేనా? మనం ఆ డయాగ్రామ్ ఓపెన్ చేద్దామా? పెయింట్ చేసాం అప్పుడు మనం. ఏదండి అది? పెగా క్లాసెస్ డయాగ్రామ్స్. నిన్న మొన్న ఒక పెయింట్ క్రియేట్ చేశాం, ఇలా డయాగ్రామ్ డ్రా చేసాం. డేట్ మోడిఫైడ్ రావాలంటే ఎట్లా? సిచ్యువేషన్ లేయర్ కేక్ నేను డ్రా చేసా కదండి. సరే, నేను సేవ్ చేయలేదా? ఆ? పంపించాం కూడా కదా. సరే మీకు సరే ఓకే. ఇప్పుడు అది డ్రా చేయకపోతే మీకు అర్థం కాదు. సరే, డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అనే నేమ్ డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అని ఉందా? డేట్ మోడిఫైడ్ అంటే 11/4 మూడే ఉన్నాయి ఇక్కడ. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అని ఇక్కడ 625 అని పేరు ఇచ్చాం. ఇదేంటి 13/3? ఓకే ఓకే, డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ 625/1. ఓకే, ఇది కాదు, ఇది కాదు నేను అడిగేది. క్లాస్ నేమ్స్ తో ట్రీ పెట్టా కదా నేను. క్లాస్ నేమ్స్ తో ఒక ట్రీ పెట్టా ఏంటండి? 626 కదా, వేరే దాంట్లో 626 లో పెట్టానా ఫోల్డర్లో? ఇక్కడ కూడా లేదు. సర్లే, నో ప్రాబ్లం, లీవ్ ఇట్. సో అది నేను డ్రా చేసి మళ్ళీ చూపిస్తాను. అయితే ఈ క్లాస్ ఎలా అనేది నేను చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు మొదలుపెట్టిన అవదు. 11-12 అయిపోయింది, ఇక్కడ వరకు చాలు. ఓకే, సో అప్లికేషన్ అనేది మైండ్లో పెట్టుకోండి. క్లాస్ ఎలా అనేది తెలుసుకున్నాక మనం ప్రాక్టికల్ స్టార్ట్ చేసి ప్రాపర్టీస్ సెక్షన్ క్రియేట్ చేసి తర్వాత మిగతా 2 రూల్స్, ఫ్లో యాక్షన్, ఫ్లో, అవి మళ్ళీ మండే కవర్. సో జస్ట్ ఈ రోజు అయితే మీరు తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు ఈ రోజు? మీరు ఏం తెలుసుకున్నారు? ఐఎమ్ సారీ, ఐ విల్ జస్ట్ క్లియర్ దోస్ థింగ్స్. సో వాట్ డిడ్ యూ లర్న్ టుడే? ఓకే, జస్ట్ గివ్ మీ. అది రిక్వైర్మెంట్ మనం మండే వర్క్ చేస్తాం. ఒక యూజర్ ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేయాలి అంటే ఓకే, ఏమేమి వాడాలి? బేసిక్ గా 4 మీకు ఇచ్చేసారు. ఆ 4లో 2 చెప్పా. ఒకటి సెక్షన్, 2 ప్రాపర్టీ. సో దానికి సంబంధించిన థియరీ డాక్యుమెంట్ ఇక్కడ ఉంది. నేను ఈ డాక్యుమెంట్ కూడా మీకు అందరికీ షేర్ చేస్తాను. ఫస్ట్ మీరు థియరీ డాక్యుమెంటే చదవాలి. క్లాస్ రన్నింగ్ నోట్స్ చూసిన తర్వాత థియరీ డాక్యుమెంట్ చదివినప్పుడు ఇక్కడ వరకు చదవండి అంతే. ఎక్కడ వరకు చదువుతారు? థియరీ డాక్యుమెంట్ లో సెక్షన్ వరకు చదవండి. 1-2నే కదా చెప్పింది. థర్డ్ ఫ్లో యాక్షన్ గురించి చెప్పలేదు కదా మీకు. ఇక్కడ నుంచి చదవద్దు మీరు ఇంకా. ఈ రోజు మండే అవి చెప్పినప్పుడు అవి కూడా చదవండి. మళ్ళీ అదే థియరీ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఓకే, అర్థం చేసుకోండి చదివినప్పుడు, చదివి వదిలేయద్దు. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? క్లాస్ అర్థమైందా క్లియర్ గా? ఆన్లైన్ లో కనెక్ట్ అయిన వాళ్ళకి ఓకేనా? ఇలాగే నీట్ గా ప్రతి క్లాసు అర్థమైంది. ఇప్పుడు ఎంత స్లోగా ఉందో గోయింగ్ ఫార్వర్డ్ అంత స్లోగా ఉండదు క్లాస్, కొంచెం స్పీడ్ పికప్ అయింది. ఎందుకు ఇలాగే ఉంటే మీకు బోర్ కొట్టింది. ఓకేనా? స్టార్టింగ్ లో మళ్ళీ నేను ప్రాపర్టీస్ వాడతాను కదా, ఫ్యూచర్ లో మళ్ళీ సెక్షన్ క్రియేట్ చేస్తా కదా, అప్పుడు ఇంత చెప్తానా? నేను చెప్పను. డైరెక్ట్ గా సెక్షన్ క్రియేట్ చేయండి అంటే టకటక చేసేసుకుంటూ వెళ్ళిపోతా సెక్షన్. అవునా కాదా?
స్టార్టింగ్ లో చేసేటప్పుడు చాలా స్లోగా నావిగేషన్స్ వెళ్తా, రెండోసారో మూడోసారో సెక్షన్ క్రియేట్ చేసేటప్పుడు అంత స్లోగా వెళ్ళను, కొంచెం ఫాస్ట్ గా చేసేస్తా, ఎందుకని మీకు వచ్చు కాబట్టి ఆల్రెడీ. ఓకేనా? కొత్తగా చెప్పేది ఏదైనా చాలా నిదానంగా చెప్పుకుంటా వెళ్తా. అది రెండోసారి మూడోసారి వచ్చినప్పుడు జస్ట్ లైక్ దట్ వి యూజ్ ఇట్. ఓకే, అందుకని మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో స్పీడ్ పికప్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే ప్రీవియస్ సెషన్స్ మీద మీకు నాలెడ్జ్ ఉంటేనే అర్థమైద్ది. అందుకని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనం. ఓకే, రెగ్యులర్ గా కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు క్లాస్లో మీకు? సార్ ఈరోజు రికార్డింగ్ వీడియో లింక్ వస్తుందా లేకపోతే వి నీడ్ టు గెట్ యాక్సెస్? డ్రైవ్ కి యాక్సెస్ వచ్చి ఆ డ్రైవ్ లింక్ ఈ రోజు వచ్చింది, ప్రతిరోజు రాదు. ఓకే, మీరు యాక్సెస్ వచ్చింది డ్రైవ్ కని మీకు మెసేజ్ వచ్చింది వాట్సాప్ లో, చూసుకోండి. అడ్మిన్ పంపించే మెసేజ్లు కంపల్సరీ చూడండి. దాంట్లో మీకు డ్రైవ్ లింక్ వస్తే అది క్లిక్ చేస్తే మీరు అక్కడికి వెళ్తారు. అది కూడా క్లిక్ చేయవసరం, ఆ మెసేజ్ కనపడగానే మీకు మీరు ఏ జీమెయిల్ ఐడి ఫిల్ చేస్తారో జీమెయిల్లోకి లాగిన్ అయ్యి డ్రైవ్లోకి వెళ్ళిపోయి షేర్డ్ విత్ మీ అని కొట్టండి. అక్కడ మీకు ఫోల్డర్ కనపడింది. ఓకేనా? ఆ ఫోల్డర్లోకి వెళ్తే ఉంటాయి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఫోన్లో చెక్ చేయొద్దు, ల్యాప్టాప్లోనే చెక్ చేయండి. ఫోన్లో లోడ్ అవ్వవు, మీ ఫోన్ సింక్ అవ్వకపోతే లోడ్ అవ్వవు. ఓకేనా? ఓకే, దట్స్ గుడ్. వీ విల్ కంటిన్యూ ఆన్ మండే. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. క్లాస్కి నేను ప్రతిసారి ఒక 15 మినిట్స్ ముందే ఓపెన్ చేసి పెడుతున్నా మీటింగ్. అది ఎందుకు ఓపెన్ చేసి పెడుతున్నానంటే మీరు ప్రీవియస్ క్లాస్కి సంబంధించిన డౌట్స్ అడుగుతారని. డౌట్స్ అడగట్లేదు అంటే స్టార్టింగ్లో కొంతవరకు ఓకే, కానీ గోయింగ్ ఫార్వర్డ్ అడగట్లేదు అంటే మీరు ప్రాక్టీస్ చేయట్లేదు నాకు. ఓకేనా? ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. మోస్ట్లీ నేను డౌట్స్ కూడా కవర్ అయిపోయేలాగే క్లాస్ చెప్తాను, కానీ ఎక్కడో ఒకటి అయితే కొంచెం రావాలి మీకు. ఓకే, మీరు రీసెర్చ్ చేస్తుంటే రావాలి గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, థ్యాంక్ యూ. వీ కెన్ వైండ్ అప్ ఫర్ టుడే.